హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం అండి. నేను మీకు చందమామ కథల్లో 1961 జనవరి మాసంలో వచ్చిన బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు విశ్వాస పాత్రుడు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, విశ్వాసపాత్రులు, ప్రభుభక్తి పరాయణులు అయిన భృత్యులు తమను పోషించే రాజుల కోసం ఎండనక వాననక అన్ని కష్టాలు పడుతూ వీరవరుడిలాగా తమ ప్రభువు క్షేమం కోసం తమ కుటుంబాలను సైతం బలిపెట్టడం కద్దు. కానీ నీబోటి మహారాజు ఒక యాచకుడి కోసం ఇలా శ్రమ పడటం ఎన్నడూ కనలేదు వినలేదు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆ వీరవరుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం స్వభావతి అనే నగరాన్ని సూత్రుడు అనే మహారాజు ఏలుతూ ఉండేవాడు. ఆయన సూరప్రియుడు, ధర్మప్రియుడు. ఆయనది సాక్షాత్తు రామరాజ్యమే. ఇలా ఉండగా మాళవ దేశం నుంచి వీరవరుడు అనే ఒక బ్రాహ్మడొకడు సూత్రక మహారాజు వద్ద కొలువు కోరాడు. ఆ బ్రాహ్మడి చేతులలో కత్తి, డాలు, మొలను ఒక బాకు చూసి అతను మహాసూరుడై ఉంటాడని ఊహించి, రాజు, ఏమి జీతం కోరుతావు అని అడిగాడు. రోజుకు 500 దేనారాలిప్పించండి అని వీరవరుడు కోరాడు. అది చాలా ఎక్కువ జీతమే అయినా రాజు సరేనని వీరవరుణ్ణి కొలువులో పెట్టుకున్నాడు. అయితే రాజుకు ఒక సందేహం కలిగింది. ఈ బ్రాహ్మడు రోజు 500 దేనారాల బంగారం తీసుకుపోయి ఏం చేస్తాడు? ఈ సంగతి తెలుసుకోమని రాజు తన వేగుల వాళ్లను నియమించాడు. వాళ్ళు తిరిగి వచ్చి రాజుతో వీరవరుడి దినచర్య వివరాలు చెప్పారు. రోజు అతను ఉదయమే రాజభవనానికి వచ్చి కత్తి చేతపట్టి మధ్యాహ్నం దాకా హజారంలో నిలబడతాడు. మధ్యాహ్నం తన జీతం పుచ్చుకుని ఇంటికి పోతాడు. ఇంటి ఖర్చుకు గాను భార్యకు 100 దీనారాలు ఇస్తాడు. మరో 100 దీనారాలకు బట్టలకు, అలంకరణలకు ఖర్చు పెడతారు. మరి 100 దీనారాలు దేవపూజకు వినియోగిస్తాడు. మిగిలిన 200 దీనారాలు బ్రాహ్మణులకు, దరిద్రులకు దానం చేస్తాడు. వీరవరుడికి వ్యసనాలేమీ లేవు. ఆయన కుటుంబంలో ఆయన భార్య, కుమారుడు, కుమార్తె తప్ప మరెవరూ లేరు. ఈ విషయాలన్నీ తెలుసుకుని రాజు తృప్తిపడి తాను వీరవరుడికిచ్చే పెద్ద జీతం సరిగానే వినియోగం అవుతున్నది అని సంతోషించాడు. పోతే ఈ వీరవరుడు తనకు కొలువు ఏ విధంగా చేస్తున్నాడో తెలుసుకోవాలని ఆయనకి కుతూహలం కలిగింది. రాత్రి అంతా వీరవరుడు సింహద్వారంలో కత్తి దూసి నిలబడి ఉండేవాడు. రాత్రి ఏ వేళ లేచి ఎవరు సింహద్వారంలో అని కేకపెట్టినా నేను మహారాజా వీరవరుణ్ణి అని సమాధానం వినిపించేది. వేసవి అయ్యేది, వర్షాకాలం అయ్యేది, పిడుగులు పడేది. వీరవరుడు సింహద్వారంలో ప్రతిమలాగే నిలబడి ఉండేవాడు. ఈ వీరవరుడు నిజంగా చాలా గట్టివాడు. నా సేవలో ఏమాత్రము ఏమరపాటు రానివ్వడు అని రాజు సంతోషించాడు. ఒక రాత్రి ఎడతెరిపి లేకుండా జడివాన కురుస్తున్నది. నక్షత్రాలు లేని కారణం చేత అంతా కట్టిక చీకటి అలుముకున్నది. మేడ మీద ఉన్న రాజుకు దూరాన ఎవరో స్త్రీ ఏడుస్తున్న ధ్వని వినవచ్చింది. తన రాజ్యంలో బాధితులు, దుఃఖితులు ఉండటం రాజు భరించలేడు. అందుచేత ఆయన ఎవరు సింహద్వారంలో అని కేకపెట్టాడు. నేను మహారాజా వీరవరుణ్ణి అని జవాబొచ్చింది. చూడు వీరవరా, ఎక్కడో స్త్రీ ఏడుస్తున్నది, వెళ్ళి ఆమెకు కలిగిన కష్టం ఏమిటో తెలుసుకుని రా అన్నాడు రాజు. చిత్తం అంటూ వీరవరుడు స్త్రీ రోదనం వినిపించే దిక్కుగా బయలుదేరాడు. అతను ఏం చేస్తాడో కనిపెడదామని అతనికి కొంచెం వెనకగా రాజు కూడా బయలుదేరాడు. వీరవరుడికి ఈ సంగతి తెలియదు. అతను చీకటిలో పడి పోగా పోగా ఊరు బయట ఒక సరస్సు వచ్చింది. ఆ సరస్సు నడుమ ఒక స్త్రీ నిలబడి పెద్ద పెట్టున ఏడుస్తున్నది. వీరవరుడు ఆ స్త్రీతో, నీవు ఎవతవు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. అయ్యా, నేను భూదేవిని. మరి 3 రోజులకు ఈ దేశాన్ని ఏలే రాజోత్తముడు సూత్రక మహారాజు చనిపోతాడు. ఆ తరువాత మళ్ళీ అలాంటి భర్త నాకు దొరకడు, అందుకని ఏడుస్తున్నాను అన్నది ఆ స్త్రీ. తనను పోషించే మహారాజు పోతాడనేసరికి వీరవరుడి గుండె
గతుక్కుమన్నది. అతను ఆదుర్దాగా, రాజుకు చావు తప్పే ఉపాయం ఏమైనా ఉందా? ఉంటే చెప్పు తల్లి అన్నాడు. ఉన్నది, కాని దానిని నీవు చేస్తావా అని నా సందేహం అన్నది స్త్రీ. అమ్మా, ఆ మహారాజు ఉప్పు తింటున్నాను. ఆయన కోసం ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను. సందేహించక చెప్పు అన్నాడు వీరవరుడు. రాజభవనం సమీపంలో ఉన్న చండికాలయంలోకి దేవికి నీ కొడుకును బలి ఇచ్చినట్లయితే రాజు నూరేళ్లు బతుకుతాడు అన్నది ఆ స్త్రీ. ఇప్పుడే ఆ పని చేస్తాను అంటూ వీరవరుడు కదిలాడు. సరస్సులో నిలబడి ఉండిన స్త్రీ అలాగే అంతర్ధానమయ్యింది. ఇదంతా చూస్తూ ఉండిన రాజుకు అత్యాశ్చర్యమైనది. ఏం జరుగుతుందో చూద్దామని ఆయన చీకటిలో వీరవరుడు వెంట మళ్ళీ కదిలాడు. వీరవరుడు సరాసరి తన ఇంటికి వెళ్ళాడు. భార్యతో జరిగినదంతా చెప్పాడు. ఆమె భర్తతో, మన రాజుగారికి మనం ఈ ఉపకారం తప్పక చేయవలసిందే. అబ్బాయిని లేపి వాడితో కూడా ఈ సంగతి చెప్పండి అన్నది. వీరవరుడు తన కొడుకును నిద్రలేపి, నాయనా, నిన్ను చండికాలయంలో బలి ఇస్తే రాజుగారి ప్రాణాలు దక్కుతాయి. లేకపోతే ఇవాళకి 3వ రోజున ఆయన చనిపోతాడు అని చెప్పాడు. అయితే చండికాలయానికి పోదాం పద నాన్న. మనం రాజుగారి రుణం తీర్చుకునేటందుకు ఇది మంచి అవకాశం అన్నాడు కొడుకు. వీరవరుడు భార్యను వెంటబెట్టుకుని తన కొడుకును కూతురిని 2 భుజాల మీద ఎక్కించుకుని చండికాలయానికి బయలుదేరాడు. రాజు కూడా ఆ చీకటిలో రహస్యంగా వారిని వెంబడించాడు. ఆలయం లోపల వీరవరుడు చండికకు నమస్కరించి, తల్లి, నా కొడుకును బలి పుచ్చుకుని శూద్రక మహారాజు గారికి సంపూర్ణాయువు అనుగ్రహించు అంటూ పిల్లవాడి తల తెగవేశాడు. వీరవరుడు కూతురు పసిపిల్ల. ఆమె తన అన్న తలను తన చేతుల్లోకి తీసుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రాణం కడబట్టి చనిపోయింది. వీరవరుడితో ఆయన భార్య, ఏమండి, చితి పేర్చండి. ఇందులో నా పిల్లలతో పాటు నేను కూడా కాలి బూడిదవుతాను. రాజుగారి పని తీరింది కదా. 2 పిల్లలను పోగొట్టుకుని నేను బతికి ఉండలేను అన్నది. వీరవరుడు సరేనని ఒక చితి పేర్చి గుడిలోని దీపపు ప్రమిద సహాయంతో దాన్ని అంటించాడు. అతని భార్య తన 2 పిల్లలను తీసుకుని దానిపైన కాలిపోయింది. అప్పుడు వీరవరుడు చండిక ముందుకు వెళ్ళి స్తోత్రం చదివి, ఎంతకాలము ఏ భార్య కోసము పిల్లల కోసము జీవించానో వారిప్పుడు లేరు. రాజుగారు ఉప్పు తిన్నందుకు ఆయనకు చేదగిన మేలు చేశాను. ఇక నాకు జీవితంపై కోరిక లేదు. నన్ను కూడా బలి తీసుకో అంటూ తన కత్తితో తన తలను తెగవేసుకున్నాడు. ఇదంతా చూస్తున్న రాజుకు పట్టరాని ఆశ్చర్యం కలిగింది. రాజుల కోసం త్యాగం చేసే భృత్యులు తమ త్యాగాలను ప్రపంచానికంతకు తెలిసేలాగా చేస్తారు. కానీ ఈ వీరవరుడు తన కోసం 3వ కంటివాడికి తెలియకుండా సకుటుంబంగా బలి అయిపోయాడు. రాజు చండికను సమీపించి, దేవి, నీవు శక్తిమంతురాలివైతే నన్ను బలి పుచ్చుకుని నా కోసం బలి అయిన వీరవరుడి కుటుంబాన్ని తిరిగి బతికించు. నా ఒక్కడి కోసం ఎంతమంది ప్రాణాలు అర్పించడం అన్యాయం అంటూ కత్తి ఎత్తి తల తెగవేసుకోబోయాడు. అంతలో ఆకాశం నుంచి, నాయనా, ఆగు, వీరవరుడు కుటుంబాన్ని నేను బతికిస్తాను అన్న మాటలు వినిపించాయి. అప్పుడే వీరవరుడు, అతని భార్య, కొడుకు, కూతురు తిరిగి బతికారు. రాజు చాటుకు వెళ్ళి అటు నుంచి తన ఇంటికి వెళ్ళాడు. వీరవరుడు మాత్రం అంతా కలలాగా ఉన్నది. ఆయన తన భార్యను బిడ్డలను చూసి, ఏమిటిది, మీరంతా చితిపైన కాలి బూడిద అయిపోలేదా? ఇంతకు ముందు దేవి ఎదుట తల నరికివేసుకున్న నేను కూడా బతికే ఉన్నాను. ఇదంతా తప్పక దేవి అనుగ్రహమే అనుకున్నాడు. తరువాత వీరవరుడు తన వాళ్లను ఇంటికి చేర్చి తాను మళ్ళీ రాజభవనానికి వెళ్ళాడు. అతని రాక పైనుంచి గమనిస్తున్న రాజు ఏమీ ఎరగనట్టుగా, ఎవరు సింహద్వారంలో అని కేక పెట్టాడు. నేనే మహారాజా వీరవరుణ్ణి. తమ ఆజ్ఞ ప్రకారం ఆ ఏడ్చే మనిషిని వెతుక్కుంటూ వెళ్ళాను. ఎవరో రాక్షసులాగుంది, కనపడి కనబడకుండానే మాయమయ్యింది అన్నాడు. అంతేగాని అతడు రాజుకు దీర్ఘాయువు కలగటానికి తన కొడుకును చండికకు బలి చేసిన సంగతి రాజుకు చెప్పనే లేదు. చచ్చిపోయిన వీరవరుడు కుటుంబాన్ని తాను బతికించిన విషయం రాజు కూడా రహస్యంగానే ఉంచాడు. ఇది జరిగినాక రాజు వీరవరుడికి లాట రాజ్యము, కర్ణాటక రాజ్యము ఇచ్చి
తనతో సమానమైన హోదా గలవాణ్ణిగా చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వీరందరిలోనూ ఎవరు గొప్ప? వీరవరుడా, అతని భార్య, అతని కొడుక, శూద్రక మహారాజా? నీకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శూద్రక మహారాజే గొప్పవాడు. వీరవరుడు తన కొడుకును బలి ఇవ్వటంలో గొప్ప త్యాగమే చేసినప్పటికీ అతను తన ధర్మాన్ని మాత్రమే నెరవేర్చాడు. అతని భార్య భర్త అడుగు జాడలలో నడిచింది. అది కూడా ఆమెకు సహజ ధర్మమే. అలాగే వీరవరుడు కొడుకు రాజు కోసం తన ప్రాణాలు అర్పించడం కూడా సహజ ధర్మమే. కానీ రాజు తన సేవకుల కోసం తన ప్రాణాలను అర్పించటం కేవలం ధర్మాన్ని బట్టి జరిగినది కాదు. అందుచేత మిగిలిన వాళ్ల కంటే రాజు గొప్పవాడు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ రోజు కథ పేరు ముగ్గురు పెళ్లి కొడుకులు. పట్టుబిడవని విక్రమార్కుడు మళ్లీ చెట్టు వద్దకు వెళ్లి దానిపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎంత చెప్పినా నీవు ఈ శ్రమ మానకుండా ఉన్నావు. నీ పట్టుదల నిజంగా సాటిలేనిది. కనీసం నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఒక కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు ఉజ్జయిని నగరాన్ని పుణ్యసేనుడు అనే రాజు ఏలుతూ ఉండేవాడు. ఆయన వద్ద ఒక బ్రాహ్మడు మంత్రిగా ఉండేవాడు. ఆయన పేరు హరిస్వామి. ఈ హరిస్వామి చాలా సజ్జనుడే కాక రాజకార్యాలలో సమర్థుడు కూడాను. హరిస్వామికి దేవస్వామి అనే కొడుకు, సోమప్రభ అనే కూతురు ఉండేవారు. దేవస్వామి తండ్రికి తగిన కొడుకు, చాలా బుద్ధిమంతుడు. ఇక సోమప్రభ భూలోకరంభ అని చెప్పవచ్చు. సోమప్రభకు యవ్వనం వచ్చాక తల్లిదండ్రులు ఆమె వివాహం గురించి ఆలోచించసాగారు. తాను అసాధారణ సౌందర్యవతిని అన్న ఉద్దేశంతో సోమప్రభ ఎవరినో ఒకరిని పెళ్లాడటం ఇష్టం లేక మహాసూరుడో, మహాజ్ఞానో, మహావిజ్ఞానో అయితే తప్ప తనకు పెళ్లి చేయవద్దని తల్లికి చెప్పి ఆ సంగతి తన అన్నకు తండ్రికి కూడా చెప్పించింది. ఈ షరతుకు అందరూ సమ్మతించారు. ఇంతలో ఒక దక్షిణ దేశపు రాజు ఉజ్జయిని పైకి దండెత్తి వచ్చాడు. పుణ్యసేన మహారాజు ఆ శత్రురాజుతో సంధి రాయబారం జరప నిశ్చయించి తన రాయబారిగా వెళ్ళమని హరిస్వామిని పంపాడు. హరిస్వామి దక్షిణ దేశానికి వెళ్ళి తాను వచ్చిన పని పూర్తి చేశాడు. ఆ సమయంలో ఒక బ్రాహ్మణ యువకుడు హరిస్వామి వద్దకు వచ్చి, అయ్యా, మీ కుమార్తె గొప్ప సౌందర్యవతి అని విన్నాను. ఆమెను నాకిచ్చి పెళ్లి చెయ్యండి అని అడిగాడు. దానికి హరిస్వామి, నాయనా, నా కూతురును చేసుకునేవాడు గొప్ప సూర్యుడైనా కావాలి, జ్ఞాని అయినా కావాలి, విజ్ఞాని అయినా కావాలి. నీవు ఏ తరగతి కిందకి వస్తావు అని అడిగాడు. నేను విజ్ఞానిని అన్నాడా యువకుడు. ఇది నీ విజ్ఞానం కొంచెం ప్రదర్శించు అన్నాడు హరిస్వామి. ఆ యువకుడు తన విజ్ఞానంతో ఒక విమానం తయారు చేసి ఉన్నాడు. అతను హరిస్వామిని అందులో ఎక్కించుకుని ఆకాశ మార్గాన లోకాలన్నీ తిప్పివచ్చాడు. భేష్, నీవు మా అమ్మాయికి తగినవాడివే. ఇంకొక వారంలో ఉజ్జయినికి రా. ఆనాడు పెళ్లికి మంచి ముహూర్తం ఉన్నది. నీకు మా అమ్మాయిని ఇచ్చి చేస్తాను అని హరిస్వామి తన యువకుడికి మాట ఇచ్చాడు. ఇది జరిగిన సమయంలోనే ఉజ్జయినిలో మరొక బ్రాహ్మణ యువకుడు హరిస్వామి కొడుకైన దేవస్వామి వద్దకు వచ్చి, నాకు మీ చెల్లెలను ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడిగాడు. దేవస్వామి అతనితో, గొప్ప సూర్యుడో, జ్ఞానో, విజ్ఞానో అయితే తప్ప మా చెల్లెలు పెళ్లాడదు. నీవు దేని కిందకు వస్తావు అని అడిగాడు. నేను సమస్త శస్త్రాస్త్ర విద్యలలోనూ ఆరితేరిన సూర్యుణ్ణి అంటూ ఆ యువకుడు తన విద్యా పాఠవాన్ని దేవస్వామికి ప్రదర్శించి చూపాడు. దేవస్వామి తృప్తిపడి అతనితో, ఇంకొక వారానికి మంచి ముహూర్తం ఉన్నది. ఆ రోజున మా ఇంటికి వచ్చినట్టయితే నీకు మా చెల్లెలనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఆ రోజునే హరిస్వామి భార్య వద్దకు మరొక బ్రాహ్మణ యువకుడు వచ్చి, అమ్మా, మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చెయ్యండి అని అడిగాడు. ఆమె కూడా అతనితో తన కుమార్తెకు గల నియమం తెలిపి, నాయనా, నీవు సూర్యుడివా, జ్ఞానివా, విజ్ఞానివా అని అడిగింది. నేను జ్ఞానిని. ఈ క్షణాన ఎక్కడ ఏమి జరుగుతున్నది నేను తెలుసుకోగలను అన్నాడు యువకుడు. ఆ సంగతి రుజువు చేయటానికి అతను కొన్ని
దృష్టాంతరాలు చూపాడు. సోమప్రభ తల్లి తృప్తిపడి అతనితో, నాయనా, సరిగా ఒక వారానికి మంచి ముహూర్తం ఉన్నది. ఆనాడు మా ఇంటికి వచ్చావంటే నీకు మా అమ్మాయినిచ్చి చేస్తా అని చెప్పింది. ఈ విధంగా హరిస్వామి, దేవస్వామి, అతని తల్లి ఒకరికి తెలియకుండా ఒకరు సోమప్రభకు ముగ్గురు వరులను ఏర్పాటు చేశారు. హరిస్వామి ఇంటికి తిరిగి వచ్చి తాను ఒక సంబంధానికి మాట ఇచ్చాను అని చెప్పగానే మిగిలిన ఇద్దరు తాము కూడా అలాగే చేశామని బయటపెట్టారు. ఈ చిక్కు నుంచి ఎలా బయటపడటమా అని వారు చింతించసాగారు. వారం తిరిగింది. ముహూర్తం రోజు వచ్చింది. ముగ్గురు పెళ్ళికొడుకులు హరిస్వామి ఇంటికి వచ్చారు. ఈ సమస్య ఎలా పరిష్కరించటమా అనుకుంటుండగా సోమప్రభ కాస్త మాయమయ్యింది. ఆమె కోసం ఎన్నో చోట్ల వెతికారు. ఎంత వెతికినా ఆమె జాడ తెలియరాలేదు. అప్పుడు పెళ్లి కొడుకులలో జ్ఞాని అయిన వాణ్ణి హరిస్వామి, ఓ జ్ఞాని, నీకు నిజంగా జ్ఞానమే ఉంటే నా కూతురు ఏమైందో చెప్పు అని అడిగాడు. వింధ్యారణ్యంలో ఉండే ధూమశిఖుడు అనే రాక్షసుడు మీ కుమార్తెని ఎత్తుకుపోయాడు. ఆమె ఇప్పుడు వాడి ఇంట ఉన్నది అని జ్ఞాని చెప్పాడు. అయ్యో, ఎక్కడ వింధ్యారణ్యం? అక్కడికి ఎలా వెళ్ళటం? వెళితే మట్టుకు దాన్ని రాక్షసుడి బారి నుండి తప్పించి ముహూర్తానికి పెళ్లి చెయ్యటం ఎలా అని హరిస్వామి మొత్తుకున్నాడు. మీరేం విచారించకండి. మనమందరము ఒక్క క్షణంలో మీ అమ్మాయి ఉన్న చోటకి వెళ్ళటానికి నా విమానం ఉన్నది అన్నాడు విజ్ఞాని పెళ్ళికొడుకు. అతని విమానంలో అందరూ ఎక్కారు. సమస్త శస్త్రాస్త్రాలతో సూర్యుడు కూడా ఎక్కాడు. క్షణంలో విమానం వింధ్యారణ్యం చేరుకుని ధూమశిఖుడి ఇంట ముందు వాలింది. అందరూ విమానం నుంచి దిగారు. ధూమశిఖుడు కారాలు మిరియాలు నూరుతూ వారిపైకి వచ్చాడు. సూర్యుడు తన అస్త్ర శస్త్ర నైపుణ్యమంతా ప్రయోగించి ఆ రాక్షసుడితో పోరాడి చివరికి ఒక అర్ధచంద్ర బాణంతో వాడి మెడ తెగవేశాడు. తరువాత అందరూ కలిసి సోమప్రభను తీసుకుని విమానంలో బయలుదేరి హరిస్వామి ఇంటికి తిరిగి వచ్చారు. ముహూర్తం సమీపిస్తున్నది. కానీ సోమప్రభను నేను పెళ్లాడతానంటే నేనంటూ ముగ్గురు పెళ్ళికొడుకులు హరిస్వామి ముందు తయారయ్యారు. సోమప్రభ ఎక్కడ ఉన్నది నేను చెప్పకపోతే మీకామె ఎట్లా దక్కేది? నేనే ఆమెను పెళ్లాడాలి అన్నాడు జ్ఞాని. ఆమె ఎక్కడ ఉంటే మాత్రం నా విమానం లేకపోతే ఆమెను రక్షించటానికి అవకాశం ఎక్కడిది? నేనే ఆమెను పెళ్లాడాలి అన్నాడు విజ్ఞాని. రాక్షసుని చంపి ఆమెను రక్షించిన వాణ్ణి నేనుండగా మరొకరు ఆమెను ఎట్లా పెళ్లాడతారు అన్నాడు సూర్యుడు. వీరి వాదనలలో ఎవరిది ఎక్కువ బలమైన వాదనో తెలియక హరిస్వామి తిక్కమక్క పడ్డాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఆ ముగ్గురు పెళ్లి కొడుకులలో సోమప్రభను పెళ్లాడటానికి ఎక్కువ అర్హత కలవాడెవడు? సూర్యుడా, జ్ఞాన, విజ్ఞాన? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సోమప్రభను పెళ్లాడటానికి నిజంగా అర్హుడు సూర్యుడే. అతడే తన ప్రాణాలు ఒడ్డి రాక్షసుడితో పోరాడి ఆమెను రక్షించాడు. జ్ఞాని గాని విజ్ఞాని గాని అతనికి సహాయకులు మాత్రమే అవుతారు. జ్ఞానము విజ్ఞానము సాధనలే కాని పరమార్థం ఎన్నడూ కావు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు ముగ్గురు ప్రవీణులు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నేనైనా అలసిపోయాను కాని నీకు అలసటి అన్నది కనిపించదే. అయినా నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. అంగదేశంలో వృక్షపుటమనే అగ్రహారం ఉండేది. అందులో విష్ణుస్వామి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ధనికుడు, అనేక యజ్ఞాలు చేసినవాడు. ఆయనకి విచిత్రమైన శక్తులు గల ముగ్గురు కుమారులున్నారు. పెద్దవాడు తన భోజనంలో ఎంత సూక్ష్మమైన దోషం ఉన్నా కనిపెట్టగలవాడు. రెండవవాడు ఎలాంటి స్త్రీలో కానీ ఏ పాటి దోషం ఉన్నా కనుక్కోగలిగినవాడు. మూడోవాడు తన పడుకున్న పక్కలో ఏ పాటి దోషం ఉన్నా నిద్రపోలేకపోయేవాడు. ఒకసారి విష్ణుస్వామి ఒక యాగం తలబెట్టాడు. అందుకుగాను ఒక సముద్రపు తాబేలు కావలసి వచ్చింది. దానిని పట్టుకు రమ్మని ఆయన తన కొడుకులకు ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారమే వాళ్ళు సముద్రానికి వెళ్ళి
ఒక తాబేలును సంపాదించారు. ఇక దానిని ఇంటికి తీసుకుపోవాలి. అప్పుడు పెద్దవాడు తన తమ్ములతో, మీలో ఎవరైనా దీనిని ఇంటికి తీసుకుపోండి. నేను మాత్రం ఈ తాబేలును తాకను అన్నాడు. ఈ తాబేలును ఇంటికి చేర్చే భారం నాన్నగారు మన ముగ్గురిపైన ఉంచినప్పుడు నువ్వు మాత్రం ఎలా తప్పించుకోగలవు? అయితే దీన్ని కొంత దూరం మాలాగే మొయ్యటానికి నీకేమిటి అభ్యంతరం? అని తమ్ములు అన్నను అడిగారు. నా శక్తి మీకు తెలుసు కదా! నీచుకంపు కొడుతూ జారుడుగా ఉన్న ఈ తాబేలును తాకానంటే నేను తిరిగి జన్మలో భోజనం చెయ్యలేను అన్నాడు పెద్దవాడు. ఈ మాట విని రెండోవాడు, అబ్బో, నీకున్నపాటి శక్తి నాకు ఉన్నది. ఏ స్త్రీలోనైనా ఆవగింజలో వెయ్యో వంతు దోషం ఉంటే నేను తెలుసుకోగలను. నేను మాత్రం ఈ తాబేలును ఎందుకు మొయ్యాలి అన్నాడు. అన్నదమ్ములు ముగ్గురు తాబేలు గొడవ వదిలేసి నా శక్తి గొప్పదని చాలాసేపు వాదించుకుని చివరకు తాబేలును అక్కడే వదిలేసి తమ శక్తులను గురించి తేల్చుకోవటానికి ఆ సమీపంలోనే ఉన్న విటంకపురపు రాజు ప్రసేనజిత్తు అనే ఆయన వద్దకు వెళ్లారు. రాజు వారిని లోపలికి రప్పించి వచ్చిన పని అడిగాడు. ఎంత నిర్దుష్టమైన భోజనంలో కానీ ఏదైనా దోషం ఉంటే నేను తెలుసుకోగలను అన్నాడు పెద్దవాడు. ఎంత నాజూకుగా పెరిగిన ఆడదానిలోనైనా సరే కించిత్తు దోషం ఉంటే నేను కనిపెట్టగలను అన్నాడు రెండోవాడు. ఎంత దివ్యమైన హంసతూలికా తల్పంలోనైనా సరే నలుసంత దోషం ఉంటే అది నాకు తెలుస్తుంది అన్నాడు మూడోవాడు. మా అందరి శక్తులలోనూ ఎవరిది గొప్పదో తమరు నిర్ణయించాలి. అందుకే మేము మీ దర్శనం చేయవచ్చాము అన్నారు ముగ్గురు అన్నదమ్ములు. వారి మాటలు రాజుకు ఆశ్చర్యం కలిగించాయి. ఏ నిర్ణయం గాని చేసే ముందు వారి శక్తులను పరీక్షించాలని ఆయనకు అనిపించింది. ఆయన వారిని ఒక పంక్తినే భోజనానికి కూర్చోబెట్టాడు. రాజోచితమైన భోజన పదార్థాలు, మేలు రకం బియ్యంతో తయారు చేసిన అన్నము వడ్డించారు. అందరూ ఆసక్తితో భోజనం ప్రారంభించారు. కానీ అన్నదమ్ములలో పెద్దవాడు మాత్రం ముక్కులు మూసుకుని బాధపడసాగాడు. రాజు అతనిని, భోజనం ఎంత రుచిగా ఉంటే నీవు ముట్టనైనా ముట్టలేదే అని అడిగాడు. రాజా, ఈ అన్నం శవాలు కాలిన పొగవాసన ఎలా నోట్లో వేసుకునేది అన్నాడు పెద్దవాడు. రాజు మిగిలిన వారిని, మీకేమైనా వాసన కొడుతున్నదా అని అడిగాడు. మాకి అన్నం కమ్మని వాసన కొడుతున్నది అన్నారు వాళ్ళు. అయినప్పటికీ రాజు తన ఉద్యోగులను పిలిపించి వివరంగా ఆరా తీయగా ఆ పూట వండిన బియ్యం శ్మశానానికి ఆనుకుని ఉండే పొలంలో పండినవేనని రుజువయ్యింది. ఇది విని రాజు నిర్ఘాంతపోయి పెద్దవాడి శక్తికి సంతోషించి అతనికి వేరే అన్నం వండించి భోజనం పెట్టాడు. ఆ తర్వాత రాజు రెండో వాడికి పరిచర్యలు చేయటానికి గాను ఒక దాసీని పంపాడు. ఆ దాసి చిన్నతనం నుంచి రాజభవనంలోనే పెరిగినది. అయినా అది సమీపానికి రాగానే రెండోవాడు, చీచీ, అవతలికి పో, నీ దగ్గర మేకల వాసన అనేశాడు. రాజు ఆ దాసీని పిలిపించాడు. అది అంత దూరంలో నిలబడితే ఆయనకు గంధం వాసన, కస్తూరి వాసన, పూల వాసన మాత్రమే కొట్టింది. అయినా రెండోవాడు దాని వద్ద మేకల కంపు అనటంలో నిజం ఏమైనా ఉన్నదా అని ఆరా తీయగా ఆ దాసి దాని తల్లి పురుట్లోనే పోయిందని, కొంతకాలం ఆ పిల్ల మేకపాలు తాగి పెరిగిందని తెలిసింది. ఆ రాత్రి మూడోవాడికి రాజు ఎంతో శ్రద్ధగా పక్క వేయించాడు. మంచం మీద ఒకదానిపై ఒకటి 7 హంసతూలికా తల్పాలు పరిచి వాటిపైన పాల నురుగులాంటి తెల్లని మెత్తని దుప్పటి వేసి మూడోవాడికి సయ్య అమర్చారు. వాడు దానిపైన పడుకుని కొంతసేపు నిద్రపోయాడు. కాని ఒక రాత్రి వేళ వాడు బాధ బాధ అంటూ లేచాడు. నౌకర్లు వచ్చి ఏం జరిగింది అని అడిగారు. ఈ పక్కలో వెంట్రుక ఏదో ఉండి నాకు గుచ్చుకున్నది, ఇదిగో దాని గుర్తు అంటూ మూడోవాడు తన శరీరం మీద ఎర్రగా వంపు తిరిగి ఉండిన వెంట్రుక గుర్తు చూపించాడు. నౌకర్లు రాజును పిలుచుకువచ్చారు. రాజు స్వయంగా పరుపులు 7 తీయించి వెంట్రుక కోసం వెతికించాడు. 7 పరుపులకు అడుగున ఒక ఎంట్రుక ఉండనే ఉన్నది. దాన్ని మూడోవాడి శరీరం పైన గల గుర్తుకు పెట్టి చూస్తే సరిగా సరిపోయింది. మర్నాడు ముగ్గురు అన్నదమ్ములు రాజు వద్దకు వచ్చి, రాజా, మా ముగ్గురు శక్తులలో ఎవరిది గొప్పది అని అడిగారు. ఎవరి శక్తి గొప్పదో నిర్ణయించడం
రాజుకు సాధ్యం కాలేదు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఆ అన్నదమ్ములు ముగ్గురు అపూర్వ శక్తులు కలవారే కాని వారిలో ఎవరి శక్తి నిజంగా ఎక్కువైనది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మొదటి వారిద్దరూ శక్తులు నిజం కావచ్చు, కాకపోవచ్చు, వాటికి ప్రత్యక్ష ప్రమాణం ఏమీ లేదు. శ్మశానం పక్కన పొలంలో వండిన వరి ధాన్యము, మేకపాలు తాగిన దాసీది కేవలం కాకతాళీయం అయి ఉండవచ్చు, లేదా వారికి ఆ సంగతులు ఏదో ఒక విధంగా ముందే తెలిసి ఉండవచ్చు. కానీ మూడోవాడి శక్తి గురించి అటువంటి సంకోచానికి తావు లేదు. 7 పరుపుల కింద ఉన్న వెంట్రుక ఆనవాలు ప్రత్యేకంగా వాడి శరీరం పైన కనిపిస్తున్నది. అందుచేత వాడి శక్తే ఎక్కువైనది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చిట్టెక్కాడు. ఈ కథ పేరు పాపాలకు మూలం. ఫ్రెండ్స్, ఈ కథలు చాలా బాగుంటాయండి, తప్పకుండా వినండి. పట్టుబిడవని విక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మానవులు పడే పాటలన్నిటికీ స్త్రీలే కారణమంటారు, కానీ నీవు పడే శ్రమకు ఆడది కారణమైనట్టు నాకు తోచటం లేదు. అయినప్పటికీ ఆడవాళ్ల మూలంగా మగవాళ్ళు ఎలా పాపిష్టి వాళ్ళైపోయేది తెలియజేసే ఒక కథను నీకు చెబుతాను. శ్రమ తెలియకుండా ఉండగలందులకు దాన్ని విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు మాండవ్య మహాముని తపస్సు చేసుకుంటుండగా రాజభటులు దొంగను వెతుకుతూ వచ్చి మాండవ్యుడే దొంగ అనుకుని ఆయనను తీసుకుని పోయి కొరత వేశారు. దేహం చాలించిన పిమ్మట మాండవ్యుడు యముడి వద్దకు వెళ్ళి ఆయనను, నాకీ కొరత బాధ ఎందుకు కలిగించావు అని అడిగాడు. నీవు చిన్నతనంలో తూనీగలను ముళ్లతో గుచ్చి బాధించావు, అందుచేత నీకు కొరత బాధ కలిగించాను అని యముడు జవాబిచ్చాడు. అజ్ఞానంతో చేసిన ఆ చిన్న తప్పుకు ఇంత శిక్ష విధిస్తావా? నీవు శూద్రుడవుగా మానవ జన్మ ఎత్తు అని మాండవ్యుడు యముణ్ణి శపించాడు. ఆ శాపఫలం అనుభవించడానికి యముడు విదురుడుగా జన్మించాడు. అతడు భూమిపైన ఉన్న 100 ఏళ్ల కాలము ఆర్యముడు అనే ఆదిత్యుడు యముడు పని నిర్వహిస్తూ వచ్చాడు. యముడు ప్రాణులకిచ్చే శిక్షలను నిర్ణయించటంలో పొరపాటు చేసినందువల్లనే ముని శాపానికి గురి అయినందువల్ల ఆర్యముడు యమలోకానికి వచ్చే నరక బాధలు అనుభవించే వారి పాపాలను గురించి, పాప కారణాలను గురించి ఎంతో శ్రద్ధగా విచారిస్తూ వచ్చాడు. ఇలా చేసినందువల్ల ఆర్యముడికి ఒక వింత సంగతి తెలియవచ్చింది. నరక బాధలు అనుభవించడానికి వచ్చిన వారిలో 100కి 90 మంది పాపులు తాము స్త్రీల మూలానే పాపకార్యాలు చేశామంటూ వచ్చారు. దాదాపు ప్రతి పాపి ఇదే మాట అంటూ ఉండటం చేత ఆర్యముడికి ఇందులో కొంత నిజం ఉన్నదేమోనని అనిపించింది. యముడు 100 ఏళ్ల కాలం భూలోకంలో గడిపి విదుర జన్మ ముగించి తన పదవికి తిరిగి రాగానే ఆర్యముడు ఆయనతో తాను తెలుసుకున్న విషయం కాస్త చెప్పేశాడు. యముడు కూడా ఈ విషయం దీర్ఘంగా యోచించాడు. ఎక్కువ పాపాలకు స్త్రీలే కారణమైనట్టయితే పాపులను అంత కఠినంగా శిక్షించడం అధర్మం అవుతుంది. మగవాళ్ళు చేసే పాపాలకు కొంత శిక్ష స్త్రీలు కూడా పొందవలసి ఉంటుంది. యముడికి తన చిన్ననాటి విషయం జ్ఞాపకం వచ్చింది. ఆయన తల్లి సంజ్ఞాదేవి యముణ్ణి కన్న తరువాత తన భర్త అయిన సూర్యుడి వద్ద తన ఛాయను ఉంచి తాను పుట్టింటికి వెళ్ళిపోయింది. తరువాత ఛాయ యముణ్ణి సవతి కొడుకులాగా చూస్తూ తన సొంత పిల్లలను ఎక్కువగా చూసింది. ఇది సహించలేక యముడు ఆమెను తన్నాడు. యముడు కాలు విరిగి భూమిపై పడేలాగా ఛాయ శపించింది. తరువాత యముడు తన తండ్రి అయిన సూర్యుడి అనుగ్రహంతో ఎలాగో ఆ శాపం నుంచి విముక్తుడు కావలసి వచ్చింది. ఇదంతా జ్ఞాపకం చేసుకుంటే యముడికి కూడా ఒకవేళ స్త్రీలే అన్ని పాపాలకి మూల కారణమేమో అన్న సందేహం కలిగింది. అయినప్పటికీ తగిన విచారణ లేకుండా ఏ నిర్ణయానికి రాకూడదు. అందుచేత యముడు తన అనుచరులలో ఒకడైన చండు అనే వాణ్ణి పిలిచి, నాయనా చండ, నువ్వు 10 ఏళ్ల పాటు మనిషివిగా భూలోకంలో చరించి పురుషులు చేసే పాపాలకు
మూల కారణం స్త్రీలు అవునో కాదో స్పష్టంగా తెలుసుకురావాలి. మనుషులకు డబ్బు అవసరం, అందుచేత నీకు 1,00,000 బంగారు దీనారాలు ఇప్పిస్తాను. అక్కడ ఉండే కాలంలో నీకు దేవతా శక్తులేమీ ఉండవు. మామూలు మనిషిలాగే బతుకు. తగిన కన్యనుగా చూసి పెళ్ళాడు. సంసార జీవితం గడుపు. నీ పుణ్యపాపాలు చిఠా వెయ్యవద్దని చిత్రగుప్తుడితో చెబుతాను, తెలిసిందా అన్నాడు. మానవలోకంలో 10 సంవత్సరాలు ఉండడం అంటే చండుడికి మనస్కరించలేదు. కానీ యముడు చేసే ధర్మ నిర్ణయం తన పైన ఆధారపడి ఉన్నదని గ్రహించాక అతడు మానవుడు కావటానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. యముడు చండుణ్ణి 30 ఏళ్ల అందగాడుగా తయారు చేసి 1,00,000 బంగారు దీనారాలిచ్చి భూమిపైన నీ ఇష్టం వచ్చిన స్థలానికి వెళ్ళు అన్నాడు. చండుడు చండసింహుడు అని పేరు పెట్టుకుని ఏకంగా ఇంద్రప్రస్థంలో దిగాడు. దేవలోకానికి పోటీగా మయుడు నిర్మించిన ఆ మహానగరం ఆనాడు భరతవర్షానికంతటికీ మేటి పట్టణం. అక్కడ లేని వైభవం లేదు, నాగరికత లేదు. చండసింహుడు ఆ నగరంలో నివాసం ఏర్పాటు చేసుకుని తాను కాశ్మీర దేశపు వ్యాపారిని అని చెప్పుకుంటూ మహాసంపన్నుడిలాగా జీవితం గడపసాగాడు. నగరంలోని ఎందరో కులీనులు తమ కుమార్తెలను అతనికిచ్చి పెళ్లి చేయడానికి ప్రయత్నించారు. అతను సౌదామిని అనే కన్యను ఎంచి పెళ్లాడాడు. ఎందుకంటే ఆమె చాలా అందగత్తె, వాళ్ళది చాలా గొప్ప వంశం. కానీ సౌదామిని తండ్రి ఏమాత్రమూ ఆస్తిపరుడు కాడు. ఆయనకు, ఆయన కొడుకులకు, కూతుళ్లకు ఉన్న ఆస్తి యావత్తూ వారి వంశగౌరవమే. సౌదామిని ఎంత అందమైనదో అంత అభిమానము, వంశాభిమానము కలది. తండ్రి ఇంట ఎంత బేదగా బతికినప్పటికీ ఆమె మనస్సులో చిన్న ఆలోచనలు కలిగేవి కావు. ఈ లక్షణాలన్నీ చూసి చండసింహుడు తన భార్యను ఎంతో ప్రేమగా చూస్తూ పువ్వులలో పెట్టి పూజించాడు. ఆమె ఏ కోరిక కోరినా మరుక్షణం దాన్ని తీర్చేవాడు. ఎందుచేతనంటే అతని వద్ద పుష్కలంగా డబ్బున్నది. పెళ్లి అయ్యి దారిద్ర్య బాధ ఏమిటో తెలియకుండా పోయినాక సౌదామినిలో చిత్రమైన మార్పు వచ్చింది. భర్త తనకు దాసుడైన కొద్దీ అతన్ని మరింత దాసానుదాసుణ్ణి చేసుకున్నది. అతను తనను ఆకాశానికి ఎత్తిన కొద్దీ అతనికి అందకుండా పోయింది. ఆమె కోరికలు ఆజ్ఞలుగా మారాయి. ఆమెకు వెనుక ఉండిన ఆత్మాభిమానం వల్లమాలిన అహంకారంగా పరిణమించింది. అయినా చండసింహుడు ఆమె ఇష్టానుసారం జరగనిచ్చాడు. తాను ఆమె ఆజ్ఞలు పాలించటం వల్ల ఆమెకు కలిగే ఆనందం చూసి అతను కూడా ముచ్చటపడేవాడు. సౌదామిని తన భర్త వద్ద ధనపు పాతర ఉన్నట్టుగా ప్రవర్తించింది. తన చెల్లెళ్లకు అత్యంత వైభవంగా పెళ్లిళ్లు చేయించింది. తన భర్త చేత సరుకులు కొనిపించి తన అన్నలిద్దరినీ సముద్ర వ్యాపారం మీద పంపింది. ఇక ఏనాడు చూసినా చండసింహుడి ఇల్లు రాజాధిరాజుల ఇళ్లకు తక్కువ లేకుండా వెలిగిపోవలసిందే. పండుగలు పబ్బాలు వస్తే వారి ఇంట జరిగే విందులు నగరంలో మరెక్కడా జరగటానికి వీల్లేదు. ఇలా చండసింహుడు తెచ్చుకున్న డబ్బంతా అయిపోయింది. అయితే అతనికి నగరంలో అంతులేని పరపతి ఉండటం చేత అతని సంసారం నిర్విఘ్నంగా సాగిపోయింది. ఇప్పుడు చండసింహుడికి తన భార్య కోరిన కోరికలన్నీ తీర్చే శక్తి లేదు. భర్త తనకు ఏమాత్రం అడ్డుపుల్ల వేసినా ఆమె కాళీ అవతారం లాగా అయిపోతున్నది. అందుచేత అతను భార్య ఎదుట పడటానికే భయపడుతున్నాడు. అతనికిప్పుడు ఒక్కటే ఆశ, అతని బావమరుదులు సముద్రాల మీద లాభసాటి వ్యాపారం చేసుకుని తిరిగి వస్తే తన పరువు కొంత దక్కుతుంది. అందుకని వారి రాక కోసం అతను ఎదురు చూడసాగాడు. చివరకు వారు రానే వచ్చారు. ఒకడు సముద్రం మీద పడవ మునిగి సరుకంతా నష్టమై చావు తప్పించుకొని ప్రాణాలతో ఇల్లు చేరుకున్నాడు. రెండోవాడు వ్యాపారం చేసినంత చేసి వచ్చిన డబ్బంతా అక్కడికక్కడే తగలేసి వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. చండసింహుడు ప్రజలను వంచించి స్నేహితులను మొహమాట పెట్టి అప్పులు చేసి కొంతకాలం బతికాడు. భార్య అతనిపై బద్ధవైరం కట్టింది. బాకీదారులు అతని దగ్గర డబ్బు లేదని తెలుసుకున్నారు. వాళ్ళు అతన్ని తొందర చేయసాగారు. అతను కూడా చాతనైనంత మట్టుకు వారిని తప్పించుకు తిరగసాగాడు.
చివరికి వ్యవహారం న్యాయస్థానం దాకా వెళ్ళింది. రాజభటులు అతన్ని పట్టుకుపోవడానికి వచ్చారు. చండసింహుడు తన గుర్రాన్ని ఎక్కి రాజభటులకు అందకుండా పారిపోసాగాడు. దారిలో కొందరు తనను పట్టుకోవడానికి వస్తే వారిని తన కత్తికి బలి చేశాడు. తరువాత చండసింహుడు మారుపేరు పెట్టుకుని ఇతర దేశాలలో దొంగతనాలు చేసి హత్యలు చేసి తాగుబోతులతో జూదాలాడి హేయమైన జీవితం గడిపి తన గడువు 10 ఏళ్ళు నిండగానే తిరిగి తన రూపం పొంది యమలోకానికి చేరుకున్నాడు. యముడు అతన్ని చూస్తూనే, వచ్చావా చండా, నిజం ఏమిటో తెలుసుకున్నావా? మగవాళ్ళు చేసే పాపాలన్నిటికీ ఆడవాళ్లేనా మూల కారణం? వారి బాధ్యత ఎంత అని అడిగాడు. స్వామి, మగవాళ్ళు చేసే పాపాలకు ఆడవాళ్లు ఎంత మాత్రమూ కారకులు కారు. బాధ్యత అంతా మగవాళ్లదే అన్నాడు చండు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చండు యముడితో అలా ఎందుకు చెప్పాడు? సౌదాముని మూలంగానే కదా అతను అన్ని కష్టాలు పడి అన్ని పాపాలు చేసింది. బాధ్యత అంతా మగవాళ్లదే అనటంలో అతని ఉద్దేశం ఏమై ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చండు చెప్పిన దానిలో అబద్ధం ఏమీ లేదు. అతని అనుభవం కూడా ఆ విషయాన్నే రుజువు చేస్తున్నది. పురుషులు తమ ఆనందం కోసం ఆడవాళ్లలో స్వార్థాన్ని అతిశయాన్ని ప్రకోపింపచేస్తారు. వాటి వల్ల తమకు చిక్కులు వచ్చినప్పుడైనా తమ తప్పు దిద్దుకోక పాపాలకు పూనుకుంటారు. చండసింహుడు దారిద్ర్య బాధ అనుభవిస్తూ కూడా తన వద్ద డబ్బు లేదని భార్యకు చెప్పలేదు. సౌదామిని దారిద్ర్యం ఎరగనిది కాదు. డబ్బు దుర్వ్యయం చెయ్యటంలో ఉండే ఆనందాన్ని చండసింహుడు తన తృప్తి కొరకు ఆమెకు నేర్పాడు. ఆమెను ఆకాశానికెత్తి అహంకారం నేర్పాడు. ఆమెను యజమానురాలిలాగా చూసి ఆమె తనను సేవకుడల్లే చూసేటట్టు చేసుకున్నాడు. దీనికంతకు నిజంగా బాధ్యుడు చండసింహుడే కాని అతని భార్య ఎంత మాత్రమూ కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు దేవతల పక్షపాతం. ఫ్రెండ్స్, ఈ కథలు చాలా బాగుంటాయండి, తప్పకుండా వినండి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఏ దేవతలను తృప్తిపరచటానికై ఇంత శ్రమ పడుతున్నావో తెలియదు కాని నీ మేలు కోరి నీకొక హెచ్చరిక చేస్తాను. దేవతలు పక్షపాత బుద్ధి కలవారు. వారు ఒక్కొక్కసారి తమను ఎంత శ్రద్ధగా ఉపాసించిన వారికి కూడా వరాలివ్వక అశ్రద్ధ చూపిన వారికే సాక్షాత్కరిస్తారు. ఈ విషయం నిరూపించడానికి నీకు విక్రమతుంగుడి కథ చెబుతాను, విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు పాటలీపురానికి విక్రమతుంగుడు రాజుగా ఉండేవాడు. ఆయన దాతృత్వంలో కాని యుద్ధరంగంలో కాని ఎన్నడూ వెనకంజ వేసి ఎరుగడని అందరూ చెప్పుకునేవారు. ఒకనాడా రాజు సపరివారంగా వేటకు బయలుదేరాడు. దారిలో ఒక చోట ఒక బ్రాహ్మణుడు బిల్వ హోమం చేస్తూ కనిపించాడు. ఓ బ్రాహ్మణ, ఏమి కోరి నీవు ఈ బిల్వ హోమం చేస్తున్నావు అని అడగాలని రాజుకు కోరిక పుట్టింది. కాని తన మనస్సంతా వేటపైన ఉండటం చేత ఆయన తిన్నగా అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ పగలల్లా రాజు తృప్తిగా వనమృగాలను వేటాడి మళ్లీ సపరివారుడై పాటలీపురానికి బయలుదేరాడు. దారిలో ఆయనకు మళ్లీ ఆ బ్రాహ్మడే కనిపించాడు. ఆయన ఇంకా బిల్వ హోమం చేస్తూనే ఉన్నాడు. ఈసారి రాజు బ్రాహ్మణ్ణి సమీపించి నమస్కారం చేసి, బ్రాహ్మడా, ఎందుక ఈ బిల్వ హోమం చేస్తున్నావు అని అడిగాడు. దానికి బ్రాహ్మడు, రాజా, నా పేరు నాగశర్మ. నేను ఈ మారేడు పళ్లతో అగ్నిదేవుణ్ణి అర్పించి తృప్తిపరచి ఆయన అనుగ్రహం చేత బంగారు మారేడు పళ్ళు పొందాలని ఇలా హోమం చేస్తున్నాను. ఎంతో నిష్ఠతో దీర్ఘకాలంగా హోమం చేస్తున్నప్పటికీ ఇంతవరకు అగ్నిదేవుడు సాక్షాత్కరించలేదు అని జవాబిచ్చాడు. అది విని రాజు, అయితే నాకొక మారేడు పండు ఇయ్యి, నాకు అగ్నిదేవుడు ప్రత్యక్షమవుతాడేమో చూస్తాను అన్నాడు. బ్రాహ్మడు నిర్ఘాంతపోయి, ఇదేమిటి రాజా, నేను పవిత్రంగాను నిష్టగాను ఇంతకాలం నుంచి హోమం చేస్తున్నా అగ్నిదేవుడు సాక్షాత్కరించలేదే. నీవు అపవిత్రుడవు, దీక్ష పూనిన వాడవి కాదు. అప్పటికప్పుడు కలిగిన అభిప్రాయంతో ఒక్క మారేడు పండు హోమం చేయగానే ప్రత్యక్షమవుతాడా అని అడిగాడు.
అలాంటి సంకోచాలేమీ వద్దు. ఒక్క మారేడు పండు నాకియ్యి, ఏం జరుగుతుందో చూస్తాం అన్నాడు రాజు. సరేనని బ్రాహ్మడు రాజుకొక మారేడు పండిచ్చాడు. రాజు ఆ పండును తీసుకుని, అగ్నిదేవా, నీకీ ఫలం చాలని పక్షంలో నా తల నరికి నీకు హోమం చేస్తాను అంటూ దానిని అగ్నిలో హోమం వేశాడు. మరుక్షణమే అగ్నిగుండంలో నుంచి అగ్నిదేవుడు లేచి ఒక బంగారు మారేడు పండును రాజు చేతిలో ఉంచాడు. రాజు ఆ బంగారు మారేడు పండును బ్రాహ్మడికిచ్చి పాటలీపురం తిరిగి వచ్చాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే రాజు వద్దకు దత్తశర్మ అనే బ్రాహ్మణ బ్రహ్మచారి వచ్చి, రాజా, సిద్ధుడైన మా గురువుగారి అనుగ్రహం చేత నేను ఒక భస్మం తయారు చేశాను. రాగి కరిగించి అందులో ఒక చిటికెడు భస్మం వేసినట్టయితే ఆ రాగి యావత్తు బంగారం కావాలి. ఇది మా గురువుగారి సమక్షంలో ఒకసారి జరగటం నేను కళ్ళారా చూశాను. కానీ ఏ కారణం చేతనో నాకు భస్మం పని చేయకుండా ఉన్నది అని చెప్పాడు. రాజు ఆ బ్రహ్మచారితో, నా ఎదుట చెయ్యి చూస్తాను అన్నాడు. రాజభటులు కొంత రాగి తెచ్చారు. బ్రహ్మచారి దాన్ని కరిగించి అందులో చిటికెడు భస్మం వేశాడు. కాని రాగి బంగారంలా మారలేదు. ఏమి జరిగినది బ్రహ్మచారి చూడలేకపోయినా అగ్నిదేవుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకున్న రాజు చూడగలిగాడు. బ్రహ్మచారి భస్మం తీసి కరిగించిన రాగిలో వేసే సమయంలో ఒక యక్షుడు అదృశ్యంగా ఉండి ఆ భస్మాన్ని కాజేసి రాగిలో పడకుండా చేశాడు. ఇది చూసిన రాజు బ్రహ్మచారి చేతి నుంచి భస్మాన్ని తానే తీసుకుని కరిగించిన రాగిలో వేశాడు. యక్షుడు ఈసారి భస్మాన్ని హరించలేక ఒక్క నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. రాజు భస్మం చల్లిన మరుక్షణం రాగి యావత్తు బంగారంగా మారిపోయింది. బ్రహ్మచారి జరిగిన సంగతి తెలుసుకుని రాజుకు ఆ భస్మం తయారు చేసే పద్ధతి చెప్పేశాడు. అందుకు ప్రతిఫలంగా రాజు ఆ బ్రహ్మచారికి వివాహం చేయించి కావలసిన వసతులన్నీ కల్పించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, దిక్పాలకులలో ఒకడై సమస్త భూతాలకు ఆధారభూతుడైన అగ్నిదేవుడు రాజు పట్ల పక్షపాతం వహించడానికి కారణమేమిటి? ఎంతో శ్రద్ధానిష్టలతో ఆ బ్రాహ్మడు దీర్ఘకాలం బిల్వహోమం చేసినా అనుగ్రహించక ఆ దేవుడు నిష్ఠాశ్రద్ధలు లేని రాజు చేసిన ఏక బిల్వ హోమానికి ఎందుకు తృప్తి చెందాడు? చివరికి ఆ బ్రాహ్మడికి ఒక్క బంగారు మారేడు పండు మాత్రమే దొరకటమేమిటి? రాజుకు అంతులేని బంగారం తయారు చేసే మార్గం సిద్ధించడమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి రాజు, దేవతలను అర్పించే వారికి కేవలము నిష్ఠాశ్రద్ధ ఉంటే చాలదు. సత్వం అంటే పట్టుదల కూడా ఉండాలి. బ్రాహ్మడు మందసత్వుడు. అగ్నిదేవుడు ఎప్పటికి సాక్షాత్కరిస్తే అప్పటికే సాక్షాత్కరిస్తాడనుకుంటూ అలాగే బిల్వహోమం సాగిస్తాడు. రాజు తీవ్ర సత్వుడు. ఒక్క మారేడు పండు హోమం చెయ్యగానే అగ్నిదేవుడు ప్రత్యక్షం కాకపోతే ఆయన నిజంగానే తన తల నరికి హోమం చేసి ఉండేవాడు. అందుకే అగ్ని ఆయనకు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. బ్రాహ్మడికి రాజుకు కలిగిన ఫలితాలు కూడా వారి వారి సత్వాలకు అనుగుణమైనవి కాని వారు చేసిన బిల్వాల సంఖ్యకు అనుగుణమైనవి కావు అని సమాధానం చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు అక్షయ పాత్ర. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కొందరు నీలాగా అల్ప ప్రయోజనం కోరి అధిక శ్రమ పాలవుతారు. మరికొందరు శుభదత్తుడిలాగా అనుకోకుండా అదృష్ట దేవతకు ఆదరపాత్రులవుతారు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు వాడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. శుభదత్తుడు అనేవాడు చాలా పేదవాడు. వాడు రోజు అడవికి పోయి ఒక మోపు కట్టెలు తెచ్చి వాటిని అమ్ముకొని తన సంసారం గడుపుకుంటూ ఉండేవాడు. ఒకనాడు వాడు అడవిలో చాలా దూరం పోయాడు. అక్కడ వాడికి తలవని తలంపుగా నలుగురు పురుషులు కనిపించారు. వారు మామూలు మనుషులు కారు, యక్షులు. వారు ధరించిన బట్టలు, దివ్యమైన ఆభరణాలు చూసి కట్టెలు మోసే శుభదత్తుడు బెదిరిపోయాడు. ఆ యక్షులు వాడి భయం చూసి జాలిపడి, ఓరి,
నీవు మాకు సేవ చేస్తూ ఇక్కడే ఉండిపోతావా? నీకు, నగరంలో ఉండే నీ కుటుంబానికి లోటు జరగకుండా మేం చూస్తాము అని వాడితో అన్నారు. శుభదత్తుడు వారే పని చెబితే ఆ పని చేస్తూ అక్కడే ఉండిపోవడానికి సమ్మతించాడు. వాడి సహాయంతో వాళ్ళు స్నానాలు చేశారు. భోజనం వేళ అయింది. వారు వాడికొక కుండ చూపించి, ఓరి, ఈ కుండలో నుంచి తీసి మాకు భోజనాలు పెట్టు అన్నారు. శుభదత్తుడు కుండలోకి చూస్తే అది ఖాళీగా ఉంది. ఏం చెయ్యాలో తోచక వాడు తికమక పడసాగాడు. అది మామూలు కుండ కాదురా, అక్షయ పాత్ర. అందులో చెయ్యి పెట్టి ఏది కోరుకుంటే అదెల్లా చేతికి దొరుకుతుంది. చెయ్యి పెట్టి చూడు అన్నారు యక్షులు. శుభదత్తుడు కుండలో చెయ్యి పెట్టి వారన్నట్టుగానే కోరినదెల్లా పైకి తీశాడు. ముందు యక్షులు భోజనం చేశారు. తరువాత శుభదత్తుడు కూడా భోజనం చేశాడు. అది మొదలు వాడు ఆ యక్షులకు ఎంతో భయభక్తులతో కొలుస్తూ వచ్చాడు. యక్షులు వాడి కుటుంబానికి ఏ లోటు లేకుండా చూస్తూ వాడి కోసం బెంగపడిన వాడి కుటుంబాన్ని కలలో ఓదార్చుతూ వచ్చారు. ఈ విధంగా ఒక నెల గడిచాక యక్షులు శుభదత్తుడితో, ఓరి, నెల రోజుల పాటు మమ్మల్ని ఎంతో శ్రద్ధగా సేవించావు. నీ పైన మాకు అనుగ్రహం కలిగింది. ఏమి కావాలో కోరుకో అన్నారు. మీకు నిజంగా నా పైన దయ ఉంటే ఈ అక్షయ పాత్ర నాకిప్పించండి అన్నాడు శుభదత్తుడు. యక్షులు నవ్వి, పిచ్చివాడా, పగిలిపోయే ఈ కొండ ఎందుకు కోరతావు? ఇంతకన్నా శాశ్వతమైన మేలు కలిగేటట్టుగా మరేదైనా కోరుకో అన్నారు. కాదు, నాకీ కొండే ఇప్పించండి అన్నాడు శుభదత్తుడు. వాడి మనస్సంతా దానిపైనే ఉండటం గ్రహించి యక్షులు వాడికి అక్షయ పాత్ర ఇచ్చి వాణ్ణి ఇంటికి పంపారు. నెల రోజులైన తరువాత ఇంటికి వచ్చిన శుభదత్తుణ్ణి చూసి వాడి బంధువులు చాలా సంతోషించారు. శుభదత్తుడు తాను తెచ్చుకున్న అక్షయ పాత్రను రహస్యంగా ఇతర కుండల మధ్య ఉంచాడు. తరువాత వాడు ఆ కుండలో నుంచి రకరకాల భక్ష్య భోజ్య పానీయాలు తీసి తనను చూడవచ్చిన వారందరికీ పెట్టి తాగుడు కూడా ఇచ్చాడు. అందరూ మరింత సంతోషించారు. అది మొదలు వాడు రోజు తన బంధువులనందరినీ పిలిచి విందులు చేయసాగాడు. వీడికి ఉన్నట్టుండి ఇంత సిరి ఎత్తుకోవడానికి కారణమేమిటా అని బంధువులు ఆశ్చర్యపోయారు. కానీ వారికి అసలు రహస్యం తెలియలేదు. ఒకనాడు వాడు బాగా తాగి కైపెక్కి ఉండగా వాడి బంధువులు, ఒరే, కట్టెలు మోసే బతికే వాడివి కదా, నీవు ఈ విందులు ఎట్లా చేస్తున్నావురా? ఏమిటి దీని రహస్యం అని అడిగారు. అసలే కైపులో ఉన్న శుభదత్తుడు ఈ మాటలకు ఆనంద పరవశుడయ్యాడు. వాడు తన బంధువులకు అక్షయ పాత్ర గురించి నోటితో చెప్పడానికి మారుగా తూలుతూ లోపలికి వెళ్ళి యక్షులిచ్చిన కుండ భుజాన ఎత్తుకుని నృత్యం చేస్తూ యువతలకు వచ్చాడు. వాడి కాళ్ళు తడబడి వాడు కాస్త బోర్లా పడ్డాడు. కొండ పగిలి ముక్కలు ముక్కలయ్యింది. మహిమగల కొండ కావడం చేత ఆ పెంకులు కూడా చూస్తుండగానే ఎక్కడవక్కడ అంతర్ధానమై ఏమీ మిగలలేదు. శుభదత్తుడికి సిరి ఎట్లా ఎత్తుకున్నదో అట్లాగే పోయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, శుభదత్తుడు పరమ మూఢుడు అన్న సంగతి తెలుస్తూనే ఉంది. కానీ వాడి మూఢత్వం ఎందులో ఉన్నది? యక్షులు వద్దంటున్నా వెనక అక్షయ పాత్రను కోరుకోవటంలోనా? ఆ అక్షయ పాత్ర రహస్యం బంధువుల ఎదుట దాచకుండా ఉంచకపోవటంలోనా? లేక తప్పతాగిన స్థితిలో దాన్ని భుజాన ఎత్తుకొని నృత్యం చేయడంలోనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శుభదత్తుడి మూఢత్వం వాడి పేద జీవితంలోనే ఉన్నది. కడుపు నిండా తినటము, కోరినవన్నీ తినగలగటము వాడు ఏనాడు ఎరగడు. వాడి జీవితంలో అంతకు మించిన ఆనందం కూడా ఏమీ లేదు. ఆ ఆనందం వాడికి అక్షయ పాత్రలోనే ప్రత్యక్షంగా కనిపించింది. అందుచేతనే యక్షులు చెప్పినా వెనక వాడు అక్షయ పాత్ర కోరుకున్నాడు. వాడి స్థితిలో ఉన్నవాడు ఆ పని చెయ్యడం అస్వాభావికం కాదు. వాడు తన అక్షయ పాత్రను రహస్యంగా ఉంచడానికే ప్రయత్నించాడు. కానీ బంధువులు సానుభూతితో అడిగినప్పుడు తన ఆనందాన్ని వాళ్లతో పంచుకోకుండా ఉండలేక కొండను వారి ఎదుటికి తెచ్చాడు. ఆ పాత్రను భుజానికి ఎత్తుకున్నప్పుడు ఆనందం కలిగి నృత్యం చెయ్యాలని అనిపించడంలో కూడా మూఢత్వం ఏమీ లేదు. అక్షయ పాత్ర లభించక మునిపే పేదరికం వాణ్ణి మూఢుణ్ణి చేసింది అన్నాడు.
రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు అనుకోని వివాహం. విసుగు చెందని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అపరాత్రి వేళ ఒకరి కోసం నీవి విధంగా శ్రమ పడుతున్నావంటే ఇందుకు తగిన కారణం నీ పూర్వజన్మలో ఏదో ఉండే ఉంటుంది. పూర్వజన్మ కారణంగానే కదా సుప్రహురుడు అనే పల్లెవాడు రాజకుమార్తెను ప్రేమించి ఆ కారణంగా ప్రాణాలు కూడా వదిలాడు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం రాజగృహం అనే నగరాన్ని మలయసింహుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు మాయావతి అనే అసాధారణ రూపవతి అయిన కుమార్తె ఉండేది. ఒకనాడు మాయావతి పూల తోటలో విహరిస్తూ ఉండగా సుప్రహురుడు అనే యువకుడు చూసి మోహించాడు. సుప్రహురుడు కావటానికి అందగాడు యువకుడు, కాని చేపలు పట్టి జీవించే పల్లెవాడు. తాను అతి తక్కువ తరగతికి చెందిన పల్లెవాణ్ణని, రాజకుమార్తెపై తనకు పుట్టిన మోహం సఫలం కావటం అసంభవమని ఆలోచించకుండా వాడు మాయావతి కోసం మనోవ్యాధి పడిపోసాగాడు. ఈ మనోవ్యాధితో వాడు చేపలు పట్టటానికి వెళ్లడం మానుకున్నాడు. తిండి తినటం కూడా మానేసి బెంగలో మునిగిపోయాడు. చూసి చూసి తల్లి వాణ్ణి ప్రశ్నించి జరిగిన సంగతి ఉన్నదున్నట్టు తెలుసుకున్నది. అంతా విని ఆమె తన కొడుకుతో, ఈ భాగ్యానికే విచారం దేనికిరా నాయనా, లేచి అన్నం తిను, నీ కోరిక తీరే ఉపాయం నేను చూస్తాను అన్నది. ఈ మాటలకే సుప్రహురుడు దిగులు తీరి లేచి అన్నం తిన్నాడు. తరువాత వాడి తల్లి మంచి మంచి చేపలను తీసుకుని రాజుగారి ఇంటికి పోయి రాజకుమార్తెను చూడ వచ్చానని దాసీల చేత కబురు పంపింది. రాజకుమార్తె ఆమెను లోపలికి రానిచ్చింది. పల్లెవాడి తల్లి మాయావతికి తాను తెచ్చిన చేపలు కానుక పెట్టి వెళ్లిపోయింది. అది మొదలు ఆ మనిషి ప్రతిరోజు రాజకుమార్తెకు మేలు రకం చేపలు తెచ్చి కానుక ఇస్తూ వచ్చింది. ఈ విధంగా కొన్ని రోజులు గడిచాక మాయావతి ఆమెతో, ఏదో కోరిక మనస్సులో ఉంచుకుని నాకు చేపలు తెచ్చి ఇస్తున్నావు, నీ కోరిక ఏమిటో చెప్పు, కష్టసాధ్యమైనా తీరుస్తాను అన్నది. అభయం ఇస్తే నా కోరిక రహస్యంగా చెబుతాను అన్నది పల్లెవాడి తల్లి. మాయావతి అభయమిచ్చి దగ్గర ఎవరూ లేకుండా అందర్నీ పంపేసినాక ఆమె రాజకుమార్తెతో, అమ్మా, నా కొడుకు ఒకనాడు నిన్ను పూల తోటలో చూసాట. అది మొదలు వాడు నీ మీద ప్రేమతో పరితపించిపోతున్నాడు. ఒక్కసారి నీవు వాణ్ణి చేత్తో తాకితే తప్ప వాడి ప్రాణాలు నిలిచేటట్టు లేదు అన్నది. ఈ మాటలు విని మాయావతి చాలా సిగ్గుపడింది. కాని కోరిక తీరుస్తానని మాట ఇచ్చింది గనుక, సరే, రాత్రివేళ రహస్యంగా నీ కొడుకును నా మందిరానికి తీసుకురా, అతన్ని తాకి తాపశాంతి చేస్తాను అన్నది. పల్లెవాడి తల్లి పరమానంద భరితురాలై ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తన కొడుకును తనకు చాతనైనంతగా బాగా అలంకరించి రహస్యంగా మాయావతి ఇంటికి చేర్చింది. మాయావతి సుప్రహరుణ్ణి ఒక మంచం మీద పడుకోబెట్టి చల్లని తన చేత్తో వాడి శరీరాన్ని నిమిరింది. ఆ స్పర్శకు వాడు సుఖ సముద్రంలో మునిగిపోయి వెంటనే నిద్రపోయాడు. వాడు నిద్రపోయాడని తెలియగానే మాయావతి తన పడకగదిలోకి వెళ్లి నిశ్చింతగా నిద్రపోయింది. ఆమె తన శరీరం మీద నుంచి చెయ్యి తీయగానే సుప్రహరుడు నిద్రలేచి చుట్టూ చూశాడు. మాయావతి కనిపించలేదు. తాను ప్రేమించిన మనిషి దొరికినట్టే దొరికి అంతలోనే మాయమయ్యేసరికి గుండె పగిలివాడు ఆ క్షణంలోనే ప్రాణాలు వదిలాడు. ఈ సంగతి తెలియగానే మాయావతి తన తండ్రికి జరిగిందంతా చెప్పి సుప్రహరుడితో పాటు సహగమనం చేస్తానని చెప్పేసింది. తండ్రి ఎన్నో విధాలా చెప్పి చూశాడు, కాని ఆమె తన ఉద్దేశాన్ని మార్చుకోలేదు. ఏమి చేయటానికి పాలుపోక రాజు శుద్ధుడై ఆచమనం చేసి తన ఇష్టదైవమైన శంకరుణ్ణి ధ్యానించి, ఇంత ఘోర పరిస్థితి ఎలా ఏర్పడింది, ఈ పరిస్థితిలో నేనేం చెయ్యాలి అని ఆక్రోశించాడు. ఆయన ప్రశ్నకు అశరీరవాణి ఇలా సమాధానమిచ్చింది, రాజా, నీ కూతురు
క్రిందటి జన్మలో ఈ పల్లెవాడికి భార్య. ఆ జన్మలో ఈ పల్లెవాడు జలధముడనే బ్రాహ్మడు. అతని తండ్రి చనిపోగానే అతని ఆస్తి అంతా దాయాదులు దోచుకున్నారు. దానితో ఆ జలధరుడికి వైరాగ్యం వచ్చింది. అతను తన భార్యతో సహా గంగా తీరానికి వచ్చి అక్కడ ప్రాయోపవేశం చేసి నిరాహార దీక్ష పట్టాడు. ఆకలితో మలమలలాడే ఆ బ్రాహ్మణుడికి గంగా తీరాన చేపలు తింటున్న పల్లెవాళ్లు కనిపించేసరికి మనసు చలించింది. ఆ దోషం చేత అతను ప్రాణాలు పోయాక పల్లెవాళ్ల మధ్య తిరిగి జన్మ ఎత్తాడు. అతని భార్య మాత్రం పవిత్ర హృదయంతో భర్తతో సహగమనం చేసింది. అందుచేత ఆమె ఈ జన్మలో నీ కుమార్తెగా జన్మించింది. ఇప్పుడు కలిగిన విపత్తు తొలగాలంటే నీ కుమార్తె తన ఆయుర్దాయంలో సగం ఆ పల్లెవాడికిచ్చి అతన్ని పెళ్లాడటానికి ఒప్పుకున్నట్టయితే వాడు బతుకుతాడు. తన కుమార్తె చావకుండా ఉంటే అంతే చాలు అనుకుని రాజు మాయావతితో, అమ్మా, నీవు సహగమనం చేయవలసిన పని లేదు. ఈ పల్లె యువకుణ్ణి పెళ్లాడి నీ ఆయుర్దాయంలో అతనికి సగం ఇవ్వటానికి సిద్ధపడితే అతను బతుకుతాడు అని చెప్పాడు. మాయావతి ఆ విధంగానే చేసి సుప్రహరుణ్ణి బతికించుకుని అతన్ని పెళ్లాడింది. ఆ తరువాత సుప్రహరుడు ఆ దేశానికి రాజై భార్యతో సుఖంగా జీవించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. మాయావతి పల్లె యువకుణ్ణి తాకి నిద్రపుచ్చే వరకు ఆమె తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే ప్రయత్నించింది. అలాంటి మనిషి వాడు పోగానే వాడితో సహగమనం చెయ్యటానికి ఎందుకు ప్రయత్నించింది? వాడి మీద ప్రేమ చేతనా, లేక వాడి చావుకు తానే కారణమనా, లేక పూర్వజన్మలో వాడి భార్య కావటం చేతనా? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మాయావతి సుప్రహరుడు జీవించి ఉండగానే అతన్ని తన భర్తగా భావించింది అనటానికి సందేహం లేదు. కేవలం పూర్వజన్మ ప్రభావం వల్ల ఆమె వాణ్ణి భర్తగా వరించినట్టయితే వాడు నిద్రపోగానే తన గదికి వెళ్ళిపోయి వాడు చావుకు తాను కారణం కానవసరం లేదు. అచ్చగా అన్నమాట నిలబెట్టుకోవటానికే అయితే ఆమె వాణ్ణి తాకి తాపం తీర్చిన మీదట వాడు ఏమైనా ఆమె పూచే ఏమీ ఉండదు. వాణ్ణి ప్రాణాలతో ఉండగా ప్రేమించి వాడే తన భర్తని నిర్ణయించుకున్నది గనకనే ఆమె వాడితో సహగమనం చేయ నిశ్చయించింది. అందుకే వాడికి తన ఆయుర్దాయంలో సగమిచ్చి వాణ్ణి పెళ్లాడటానికి కూడా ఒప్పుకున్నది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. అండ్ ఈ రోజు కథ పేరు జవాబు లేని ప్రశ్న. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కొందరికి శక్తి సామర్థ్యాలు ప్రతిబంధకమవుతాయి. అందుకు నీవే కదా తార్కాణం. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పటం వల్ల నీకు కార్యభంగం అవుతున్నదే గాని ఏ విధంగానూ లాభించటం లేదు. నీలాగే నాగరాజు కుమార్తె కూడా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగి ఉండేది. అయితే అందువల్ల ఆమె జయించింది. ఈ అపరాత్రి వేళ నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతి చిత్రమైన అనంగరాగ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం సూర్యకాంతుడు అనే రాజుండేవాడు. ఆయన తన బల పరాక్రమాలతో 4 సముద్రాల మధ్య గల భూమినంతా జయించాడు. తన బుద్ధి బలంతో సకల శాస్త్రాలను సాధించాడు. మన్మధుణ్ణి మించి తన సౌందర్యంతో తన రాజ్యంలో గల స్త్రీలను అందరి మనస్సును హరించాడు. కాని ఆయన మనస్సును చలింపజేయగల స్త్రీ ఎక్కడా లేకపోయింది. తమ రాజుగారు ఏ స్త్రీని కూడా కన్నెత్తి అయినా చూడకపోవటము, పెళ్లి చేసుకునే ఆలోచన ఆయనకు ఏ కోసాన లేకపోవటము చూసి ఆయన మంత్రులు ఆందోళన చెందారు. రాజుగారు పెళ్లాడి పిల్లలను కనకపోతే ఆయన అనంతరం సింహాసనం ఏం కాను? మంత్రులు తమలో తాము కూడబలుక్కుని ఎలాగైనా రాజుగారి బుద్ధి పెళ్లి మీదకు పోయేలాగా చెయ్యాలని తీర్మానించుకున్నారు. ఇందుకు గాను వారు రాజ్యంలో మూల మూలలా ఉండే అందగత్తెలైన కన్యకలందరినీ పట్టుకువచ్చి ఏదో సాకుతో రాజుగారి కళ్ళ పడేటట్టు చేశారు. కానీ అందువల్ల ఆవంతైనా ప్రయోజనం లేకపోయింది. ఎంతలేసి సౌందర్యవతులను చూసినా
సూర్యకాంత మహారాజు మనసు మారనే లేదు. అది చూసి మంత్రులు మరింత ఆందోళన పడి రాజుగారి దగ్గరికి సమిష్టిగా వెళ్ళి, మహారాజా, తమరు తగిన కన్యను చూసి వివాహమాడి మగ సంతానాన్ని కనకపోతే దేశానికి భవిష్యత్తు లేదు, అంతా అరాజకమైపోతుంది అని మొరపెట్టుకున్నారు. రాజుగారు వారి కోరికను పాటించలేదు. ఏమి చేయటానికి పాలుపోక మంత్రులు రాజుకు తెలియకుండా ఒక పుకారు వేశారు. అదేమిటంటే, రాజుగారిని ఏ విధంగానైనా సరే పెళ్లికి ఒప్పించగలిగిన వారికి 1,00,00,000 బంగారు మాడలిస్తామని. ఈ పుకారు విని కొందరు దుష్ట వైద్యులు మందులు, మాకులు, తాయెత్తులు మొదలైనవి తీసుకుని ఆశతో వచ్చారు. అయితే వారి ప్రయత్నాలు వృధా కావటమే కాక రాజుకు ఆడవాళ్లంటే నానాటికి మరింత ద్వేషం ఏర్పడింది. చివరికాయన తన కంటబడిన ఆడవాళ్లకు దేశ బహిష్కార శిక్ష విధిస్తానని కఠినమైన శాసనం కూడా చేశాడు. దీనితో మంత్రుల ఆశలన్నీ ఇంకిపోయాయి. ఈ స్థితిలో ఒక చిత్రకారుడు ఎక్కడి నుంచో వస్తూ సూర్యకాంత మహారాజు పాలించే నగరం చేరుకున్నాడు. అతను ఆ నగరపు ప్రజలను, మీ ఊరి విశేషాలేమిటి అని అడిగితే వారు, ఒకటే విశేషం, మా రాజుగారు ఆడదాని పొడ సహించడు, పెళ్ళాడడు, ఆయనకు పెళ్లి చేయటం ఎలాగా అని మంత్రులు మథన పడిపోతున్నారు అని చెప్పారు. ఈ మాటలు విని చిత్రకారుడు పెద్దగా నవ్వి, మీ రాజుగారు మనస్సును నేనైతే క్షణంలో మార్చగలుగుతునే అన్నాడు. ఈ మాటలు మంత్రులు నియోగించిన వేగుల వాళ్ళ చెవులు పడ్డాయి. వారు వెళ్ళి మంత్రులతో చెప్పారు. మంత్రులు చిత్రకారుణ్ణి పిలిపించి సంగతి అంతా చెప్పి, రాజుగారు మనస్సు మార్చినట్టయితే 1,00,00,000 బంగారు మాడలు తప్పక ఇస్తామని అతనికి వాగ్దానం చేశారు. రాజుగారు నన్ను పిలిపించేటట్టు చెయ్యండి, ఆ పై సంగతి యావత్తూ నేను చూస్తాను అన్నాడు చిత్రకారుడు. మంత్రులు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, మన నగరానికి ఒక గొప్ప చిత్రకారుడు వచ్చాడు, అతనికి ముల్లోకాలలోనూ సాటి లేరని తెలుస్తున్నది అన్నారు. అన్ని కళలలోనూ ఆరితేరిన సూర్యకాంత మహారాజు ఆ మాట విని సంతోషించి, అయితే అతన్ని పిలిపించి నా దగ్గరికి పంపండి అన్నాడు. త్వరలోనే చిత్రకారుడు రాజు వద్దకు వచ్చాడు. అక్కడ రాజు చక్కదనం చూసి నివ్వెరపోయి, మహారాజా, మీ చక్కదనం చూసి నా జన్మ తరించింది, మిమ్మల్ని చిత్రించడానికి అనుమతి ఇవ్వండి, మీ రూపం ఎప్పటికీ నా దగ్గర ఉంచుకుంటాను అన్నాడు. ముందు నేను నీ పనితనం చూడాలి, నీ వద్ద ఉండే బొమ్మలు చూపించు, స్త్రీల పటాలు మాత్రం చూపక సుమా, అలా చేస్తే నేను నిన్ను క్షమించను అన్నాడు రాజు. చిత్రకారుడు నానా దేశాలలో తాను తయారు చేసిన చిత్రాలను రాజుగారి ముందు పెట్టాడు. అతను వాటి మధ్యను బుద్ధిపూర్వకంగానే ఒక స్త్రీ చిత్తరువు కూడా పెట్టాడు. రాజు ఒక్కొక్క బొమ్మనే చూస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక ఆడదాని బొమ్మ కంటపడింది. దాన్ని చూస్తూనే రాజు తెలివి తప్పి పడిపోయాడు. చిత్రకారుడు చిరునవ్వు నవ్వి మంత్రులతో, రాజుగారికి మీరు కోరిన చికిత్స చేసేశాను, నా బహుమానం నాకు ఇప్పించండి అన్నాడు. చికిత్స పూర్తి అయ్యిందో లేదో తెలుసుకొని అన్నారు మంత్రులు. స్పృహ తెలియగానే రాజుగారు ఏమంటారో వింటే మీ అనుమానం దానంతట అదే తీరిపోతుంది, కొంచెం ఓపిక పడితే చాలు అన్నాడు చిత్రకారుడు. అతను బయటికి వెళ్ళిపోయాక మంత్రులు రాజుకు శైత్యోపచారాలు చేశారు. స్పృహ వస్తూనే రాజు, ఏడి ఆ చిత్రకారుడు అని అడిగాడు. అతను వెళ్ళిపోయాడు మహాప్రభు అన్నారు మంత్రులు. సాయంకాలం లోపుగా అతన్ని తీసుకురాలేకపోయారో మిమ్మల్ని ఏనుగుల చేత తొక్కిస్తాను అన్నాడు రాజు. మంత్రులు వెళ్ళి చిత్రకారుణ్ణి వెతికి తెచ్చి రాజు ఎదుట పెట్టారు. రాజు అతనితో, నీ వంటి ప్రతిభావంతుడు ప్రపంచంలో ఉండబోడు, ఆ బొమ్మను నాకు చూపి ఎంతో పుణ్యం కట్టుకున్నావు, ఆమె ఏ జన్మలోనో నాకు భార్య అయి ఉండాలి, లేకపోతే ఆమె ఇంత సులువుగా మనసును హరించదు, చెప్పు, ఆమె ఎవరు, పేరేమిటి, ఏ దేశంలో ఉంటుంది, ఆమెను నేనెలా పెళ్లాడగలను అన్నాడు. చిత్రకారుడు రాజుతో, మహారాజా, మీరు ఆమెను మరిచిపోవటం మంచిది, ఆమె మీకు దక్కదు, ఆమె నాగరాజు కూతురు అనంతరాగా, ఆమె అరణ్యం మధ్య ఒంటరిగా భవనం నిర్మించుకొని అందులో ఉంటున్నది, ఆమెను పెళ్లాడటానికి అసంఖ్యాకులు ప్రయత్నం చేసి ఓడిపోయారు,
ఎందుచేతనంటే తనను కోరి వచ్చిన వారికి ఆమె 3 వారాల వ్యవధి ఇస్తుంది. ఈ లోపుగా వారు ఆమెను రోజుకొక ప్రశ్న వేయవచ్చు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినట్టయితే ఆమె ప్రశ్న వేసిన వాణ్ణి పెళ్లాడుతుంది. ఆమెను ఓడించలేకపోయిన వాడు 3 వారాల అనంతరం ఆమెకు బానిస అయిపోవాలి. నా మాట నమ్మండి, ఆమెను ఎవరూ ఓడించలేరు అన్నాడు. వెర్రివాడా, ఆమెను చూసిన దాకా నా ప్రాణాలు నిలవవు. ఆమెను ఓడించానా నా భార్యను చేసుకుంటాను, లేదా ఆమెకు బతికి ఉన్నంత కాలము నిశ్చింతగా బానిసనై ఉంటాను అన్నాడు సూర్యకాంత మహారాజు. ఆయన అనంతరాగా ఉండే చోటికి దారి తెలుసుకుని అప్పటికప్పుడే ప్రయాణమయ్యాడు. ఈ సంగతి తెలిసి మహారాజు ఆప్తమిత్రుడైన వినోదుడు అనేవాడు కూడా వెంట బయలుదేరాడు. మహారాజా, ఆమె బొమ్మను చూసేసరికి మీ సగం మతి పోయింది. మీ మతి సగం పోయింది. ఆమెను చూశాక అది పూర్తిగా పోతుంది. ఆ స్థితిలో మీరు ఆమెను ఓడించలేరు. అప్పుడు నా బుద్ధి మీకు అరువిస్తాను అన్నాడు వినోదుడు. రాజు అతని సలహా ఆమోదించి అతన్ని వెంట పెట్టుకుని అనంతరాగా ఉండే చోటికి వెళ్ళాడు. ఆమెను ప్రత్యక్షంగా చూసిన మీదట వినోదుడు అన్నట్టు రాజుకు నిజంగానే మతి శాంతం పోయింది. వినోదుడు అనంతరాగతో తాము వచ్చిన పని చెప్పాడు. ఆమె వారికి చెయ్యవలసిన మర్యాదలు చేసి తన నియమం వారికి చెప్పి, ప్రతి ఉదయము నేను వచ్చి మీరడిగే ప్రశ్నకు సమాధానం చెబుతాను. 3 వారాల పాటు మీరు నాకు అతిథులు. ఈ లోపుగా మీరు నన్ను గెలుచుకుంటే సరే, లేకపోతే ఆ తరువాత మీరు నాకు బానిసలవుతారు అని తెలియచేసి ఠీవిగా వెళ్ళిపోయింది. అది మొదలు ప్రతి ఉదయము అనంగరాగా వారి వద్దకు వచ్చేది. వినోదుడు ఆమెకు ఒక కథ చెప్పి ఆ కథను గురించి ఒక ప్రశ్న వేసేవాడు. ఆ ప్రశ్నకు అనంగరాగా సమాధానం చెప్పి వెళ్ళిపోయేది. ఈ విధంగా 19 రోజులు గడిచాయి. వినోదుడు ఆమెను ఓడించలేకపోయాడు. ఇక సూర్యకాంతుడు ఆమెను చూసి ఆనందించడం తప్ప కథలు గాని, వినోదుడు ప్రశ్నలు గాని, వాటికి ఆమె ఇచ్చే సమాధానాలు కూడా పట్టించుకోలేదు. అతనికి అనంగరాగలో ఒక మార్పు కనిపించింది. మొదటి రోజు ఆమె తన కేసి చూడనైనా లేదు. రెండో రోజు ఆమె వెళ్ళిపోబోతూ రాజుకేసి ఒకసారి చూసింది. అది మొదలు ఆమె రాజు మీదనే కళ్ళుంచటము, మధ్య మధ్య నిట్టూర్చటము మొదలైన చేష్టలు చెయ్యసాగింది. నేను ఆమె హృదయాన్ని ఎలాగో జయించాను, కానీ వినోదుడు ఆమె బుద్ధిని జయించలేకుండా ఉన్నాడు అనుకున్నాడు రాజు. సరిగా ఆ సమయంలోనే అతనికి ఒక అద్భుతమైన ప్రశ్న స్ఫురించింది. ఆయన చివాలున లేచి తన మిత్రుడితో, మిత్రమా, 19 రోజులుగా నీవు అనంగరాగను ఓడించలేకుండా ఉన్నావు. రేపు నేనే ఆమెను ప్రశ్నిస్తాను. ఆ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేకపోతే రేపే ఓడిపోతుంది. సమాధానం చెప్పిందా ఎల్లుండి తప్పక ఓడుతుంది. మనకు ఎలాగూ ఎల్లుండి దాకా గడువు ఉన్నది కదా అన్నాడు. మర్నాడు ఉదయం అనంగరాగ రాగానే సూర్యకాంత మహారాజు ఆమెను ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న వినగానే అనంగరాగ ఆయనను ఆలింగనం చేసుకుని, ఈ ప్రశ్న ఇంతకాలం ఎందుకు వేశారు కారు? మీరు నన్ను గెలవలేరేమో అని నా ప్రాణం తహతహలాడిపోయింది కదా అన్నది. రాజు నిర్ఘాంతపోయి, నీకు నిజంగా అంత ఓడిపోవాలని ఉంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మానకపోయావా అన్నాడు. మహారాజా, స్త్రీ హృదయం మీరెరుగరు. అది తాను ప్రేమించిన వ్యక్తినే పీడించి ఆనందిస్తుంది అన్నది అనంగరాగ. తరువాత ఆమెను వివాహమాడి రాజు తన నగరానికి తిరిగి వెళ్ళి సుఖంగా కాపురం చేశాడు. మంత్రులందరూ తమ రాజు ఎన్నాళ్లకు ఒక ఇంటివాడైనందుకు పరమానందం చెందారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజు ఆమెను ఏ ప్రశ్నతో ఓడించాడు? తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అదేమంత కష్టమైన ప్రశ్న కాదు. నిన్ను నేను ఏ ప్రశ్న వేస్తే నువ్వు సమాధానం చెప్పలేకపోతావు అని రాజు అనంగరాగను అడిగి ఉండాలి. సమాధానం చెప్పదా ఓడిపోతుంది. సమాధానం చెప్పిందా ఆమె చెప్పిన ప్రశ్ననే మర్నాడు రాజు ఆమెకు వేస్తాడు. అప్పుడు నమ్మకంగా ఓడిపోతుంది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.
కథ పేరు అపరాజిత. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు పడే శ్రమ చూస్తూ ఉంటే ప్రేమకు వశీభూతుడివయ్యావా అని నాకు సందేహం కలుగుతున్నది. ఎందుకంటే ప్రేమ ఎంతో బలవత్తరమైనది. ఇందుకు కేశవ మహారాజు కథే దృష్టాంతం. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు విచిత్రమైన ఆ మహారాజు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు పాతాళలోకంలో అపరాజిత అనే నాగకన్యక ఉండేది. ఆమె చక్కదనం సాటి లేనిది. నాగకన్యలు స్వేచ్ఛాజీవులు. తమకిష్టమైన చోట ఉంటారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. అందుచేత అపరాజిత పాతాళలోకాన్ని విడిచిపెట్టి భూలోకంలో ఒక నదీ తీరాన మడుగు వద్ద ఉంటుండేది. ఆ మడుగులో చంద్రకాంత శిలలున్నాయి. ఆమె ఆ శిలలపై కూర్చుని మడుగులో ఉండే తన పెంపుడు చేపతో ఆడుకునేది. మడుగులో ఈతలు కొట్టేది. మడుగు ఉండే ప్రదేశం కాస్త మరుగుగా ఉండేది. ఎందుకంటే దాని చుట్టూ దట్టమైన పొదలున్నాయి. అందుచేత ఆ మడుగు ఛాయలకు ఎవరూ వచ్చేవారు కారు. ఇతరుల కళ్ళ పడటం ఇష్టం లేని అపరాజితకు అక్కడ ఎంతో సౌఖ్యంగా ఉండేది. అపరాజిత ఉండే మడుగుకు కొంత దూరంలో ఒక నగరం ఉండేది. ఆ నగరానికి కేశవుడు రాజు. ఆయన అందం వర్ణనాతీతం, అపర మన్మధుడు. కాని ఆయనకు ఆడవాళ్ళంటే ద్వేషం. ఈ ద్వేషానికి కారణం లేకపోలేదు. కేశవుడి తండ్రికి ఎందరో భార్యలుండేవారు. వారందరూ ఆయనను వంచారు. వారి మీద కోపం కొద్దీ తన కొడుకైన కేశవుడికి స్త్రీ ద్వేషం రంగరించి పూశాడు. అది కేశవుడు నరనరానా పట్టిపోయింది. అందుచేతనే కేశవుడు యుక్త వయస్కుడై ప్రతి ఆడదాని మనసును ఆకర్షించినప్పటికీ ఒక్క ఆడది కూడా అతని మనసును ఆకర్షించలేకపోయింది. కేశవుడు పాలించే నగరంలోనే కామరూపుడు అనే ఒక మంగలి ఉండేవాడు. వాడు పేరుకు విరుద్ధంగా ఉండేది వాడి ఆకారం. మెల్లకన్ను, సొట్టకాలు, గూని కలిగి కామరూపుడు పగలు చూస్తే రాత్రి కలలోకి వచ్చేటంత భయంకరంగా ఉండేవాడు. ఈ కామరూపుడు ఒకనాడు అడవిలో సంచరిస్తూ తలవని తలంపుగా అపరాజిత ఉండే మడుగు వద్దకు వచ్చాడు. అపరాజితను చూడగానే వాడికి ఆమెపై వెర్రి మోహం కలిగింది. అపరాజిత మటుకు వాడి వికారాకారం చూసి రోతపడి, పో నా కళ్ళ ఎదుటి నుంచి అంటూ వాణ్ణి తరిమేసింది. వాడు మతిపోయిన వాడిలాగా అయిపోయి నగరానికి చేరుకున్నాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే కేశవ మహారాజు వేటకు బయలుదేరి వెళ్ళి తిరిగి వస్తూ తన పరివారాన్ని వెనక విడిచి అతి వేగంగా అరణ్య మార్గాన అపరాజిత ఉండే మడుగు సమీపించి చలవరాళ్లపై బోర్లా పడుకుని తన పెంపుడు చేపతో ఆడుకుంటున్న నాగకన్యను చూశాడు. ఎవరో తన రహస్య స్థలం ప్రవేశించారని గ్రహించి నాగకన్య లేచి కూర్చున్నది. అపరాజిత, కేశవ మహారాజు ఒకరి సౌందర్యాన్ని ఒకరు చూసి దిగ్భ్రాంతులైనారు. ఆ క్షణంలోనే అపరాజిత కేశవుణ్ణి ప్రేమించింది. ఆమె స్వేచ్ఛాజీవి కావటం చేత తన ప్రేమను దాచక అతనితో చెప్పేసి అతన్ని ఆలింగనం చేసుకోవటానికి కూడా ప్రయత్నించింది. కేశవుడు ఆమెను తోసేసి, ఆడవాళ్లు మాయావినులు, వారి స్పర్శ పాముకాటు లాంటిది, నేను స్త్రీల మాయలకు లోబడేవాణ్ణి కాను అంటూ మడుగు చుట్టూ ఉన్న పొదలు దాటి వచ్చేశాడు. ఆ సమయానికే పరివారం కూడా వచ్చింది. రాజు వారితో కలిసి నగరానికి వెళ్ళిపోయాడు. అయితే అతనిలో పెద్ద మార్పు వచ్చేసింది. కేశవుడు అపరాజిత ప్రేమనైతే తృణీకరించాడు, కానీ ఆమె సౌందర్యం ఆయనను పూర్తిగా వశపరుచుకున్నది. వేటకు వెళ్ళి వచ్చినది మొదలు రాజుగారు అన్నం ముట్టడు, కన్ను మూయడు, మంత్రులతో మంతనాలు చెయ్యడు, మతిపోయిన వాడిలాగా ఉన్నాడు. రాజుగారికి గాలో దెయ్యమో భూతమో సోకిందనుకున్నారు మంత్రులు. వైద్యులను, భూత వైద్యులను, మంత్ర వైద్యులను రప్పించి చికిత్స చేయించారు. ఈ చికిత్సలు రాజుగారి మీద కొంచెం కూడా పారలేదు. కేశవ మహారాజును పీడిస్తున్నది ప్రేమ వ్యాధి అని ఎవరూ తెలుసుకోలేదు. ఆయన అపరాజితను చూసిన సంగతి ఎవరికీ తెలియదు. రాజైనా ఈ ప్రేమ జాడ్యానికి లొంగిపోయి ఊరుకున్నాడే గాని తన ప్రేమ సఫలం చేసుకోవడానికి ఎలాంటి యత్నమూ చేయలేదు. అపరాజిత కూడా ప్రేమకు గురి అయ్యింది. కానీ
ఆ ప్రేమను సఫలం చేసుకునేటందుకు అవసరమైన పథకం ఆమె తయారు చేసుకున్నది. ఆమె మడుగులోకి దూకి పాతాళ లోకానికి వెళ్ళి తన తండ్రిని కలుసుకుని, నాన్న, నాకు పరకాయ ప్రవేశ మంత్రం చెప్పు అని అడిగింది. నాగరాజు తన కూతురికి 2 మంత్రాలు చెప్పాడు. ఒకటి శరీరాన్ని వదిలిపెట్టడానికి, రెండవది శరీరంలో తిరిగి ప్రవేశించడానికి. ఈ 2 మంత్రాలు కంఠస్థం చేసుకుని వాటి ద్వారా తన ప్రేమను ఏ విధంగా సఫలం చేసుకోవాలో ఆలోచించుకుని అపరాజిత తన మడుగు వద్దకు తిరిగి వచ్చింది. ఈ లోపల గూనిమంగలి కామరూపుడు నాగకన్యను తలచుకుని యమ బాధపడిపోతున్నాడు. ఆ బాధతోనే తాను చావటం తప్పదని వాడికి తోచిపోయింది. అటువంటి అతిలోక సుందరి తన వంటి కురూపుని ఎలాగో కన్నెత్తి అయినా చూడదు. కనీసం తానైనా ఆమెను చూస్తూ ఉంటే ప్రాణాలు దక్కుతాయి అనుకున్నాడు. ఈ ఆలోచన రాగానే వాడు బయలుదేరి మడుగు వద్దకు వెళ్ళి అక్కడి పొదలలో దూరాడు. నాగకన్యకు తెలియకుండానే ఆమెను చూడాలని కామరూపుడి ఉద్దేశం. అయితే వాడు ఒక ఎండు పుల్లపై కాలు వేసేసరికి అది పెళ్ళున విరిగి చప్పుడయింది. అపరాజిత తల ఎత్తి వాణ్ణి చూసి కిందటి సారిలాగా ఆగ్రహించకపోగా తన వద్దకి రమ్మని వాడికి సైగ చేసింది. ఒక వంక బెదురుతూ, మరొక వంక ఆనంద తన్మయుడవుతూ కామరూపుడు నాగకన్యను సమీపించాడు. ఆమె వాణ్ణి చలువరాతి మీద తన సరసన కూర్చోమని, నీకు నాపై ఎంత ప్రేమ ఉన్నదో నేనెరుగుదును, కానీ నువ్వు కురూపివి, మీ రాజుగారు నవమన్మధుడు అని విన్నాను. నీవు ఎలాగైనా ఆయన శరీరంలో ప్రవేశించినట్టయితే నేను నిన్ను ప్రేమించగలుగుతాను. నీ ప్రేమ సఫలమవుతుంది. ఇందుకు అవసరమైన మంత్రాలు 2 నేను నీకు చెబుతాను. వాటిని తెలివిగా ఉపయోగించే భారం నీదే అని తన తండ్రి చెప్పిన మంత్రాలు 2 గూనివానికి చెప్పేసింది. వాడి సంతోషానికి మేరలేదు. రాజుగారి వ్యాధి ఎంతకు నయం కానందున ఆయనకు చికిత్స చేసిన వారికి ఆయన ఎత్తు బంగారం ఇస్తామని చాటింపు వేశారు. గూనివాడు రాజుగారికి వ్యాధి నయం చేసే నెపం మీద తన పని పూర్తి చేసుకోవడానికి ఎత్తుగడ వేసి రాజభవనానికి వెళ్ళాడు. మొదట్లో ద్వారపాలకుడు వాడి మాట నమ్మలేదు గాని చివరకు వాణ్ణి లోపలికి వెళ్ళనిచ్చారు. రాజుగారు ఆయన కింద ఉద్యోగులు ఉన్న చోటకు వెళ్ళి గూనివాడు మొగ్గలు వేసి వికారంగా నృత్యాలు చేశాడు. అక్కడ ఉన్న వారందరితో పాటు రాజుగారు కూడా విరగబడి నవ్వాడు. తరువాత గూనివాడు రాజుగారితో, మహారాజా, మీ పరివారంతో సహా అరణ్యానికి నా వెంట రండి. అక్కడ ఏకాంతంగా మీకొక మహా అద్భుతం చూపిస్తాను అని అన్నాడు. రాజు సరేనన్నాడు. గూనివాడు అరణ్యంలో రాజును ఒక ఏకాంత స్థలానికి తీసుకుపోయాడు. అక్కడ వారికి ఒక చచ్చిన చిలుక కనపడింది. మహారాజా, నేను పరకాయ ప్రవేశం చేస్తాను చూడండి అంటూ గూనివాడు మొదటి మంత్రం చదివి తన శరీరాన్ని వదిలి చిలక శరీరంలో ప్రవేశించాడు. చిలక ప్రాణంతో లేచి, చూసారా మహారాజా అని అడిగింది. తరువాత అది 2వ మంత్రం చదివి చచ్చిపోయింది. అంతదాకా కట్టెలాగా పడి ఉన్న గూనివాడు లేచి కూర్చున్నాడు. తర్వాత వాడు రాజుతో, మహారాజా, ఇందులో కనికట్టు గాని మర్మం గాని ఏమీ లేదు. నేను చదివిన మంత్రాలు చదివితే మీరైనా పరకాయ ప్రవేశం చెయ్యవచ్చు. భయం లేకపోతే ఆ చిలుకలో ప్రవేశించండి అన్నాడు. క్షుద్రుడైన గూనివాడు తనను అంత మాట అనేసరికి రాజుకి పౌరుషం వచ్చింది. ఆయన 2 మంత్రాలు కంఠస్థం చేసి మొదటి మంత్రం సహాయంతో తన శరీరం విడిచి చిలుక శరీరంలో ప్రవేశించాడు. మరుక్షణమే గూనివాడు తన శరీరాన్ని విడిచి రాజు శరీరంలో ప్రవేశించి రాజుగారి గుర్రమెక్కి అతి వేగంగా పరివారాన్ని కలుసుకొని రాజభవనానికి బయలుదేరాడు. జరిగిన మోసం తెలుసుకుని రాజు చచ్చిన చిలుక శరీరం కంటే వికారంగా ఉన్న గూనివాడి శరీరమే నయము అనుకుని అందులో ప్రవేశించి కాలినడకను తన ఇంటికి బయలుదేరాడు. కానీ రాజభవనంలో ప్రవేశించడం ఆయనకు సాధ్యపడలేదు. ఆయన పహరా వాళ్లతో, నేనే అసలు రాజును, రాజులాగా వచ్చినవాడు మంగలి అనేసరికి వాళ్ళు ఆయనను పట్టుకుని తన్ని అవతలకి గెంటారు. తన పరిస్థితి తలుచుకున్న కొద్దీ రాజుకు మతిపోయింది. తనకు రాజ్యం పోయింది,
అసహ్యకరమైన శరీరం సంప్రాప్తమయ్యింది. తనను ఇంత చేసిన దుర్మార్గుణ్ణి తాను ఏమీ చెయ్యలేడు. తాను నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. ఇదంతా తలుచుకుంటే ఆయనకు ఇలా బతకడం కంటే మరణం మేలనిపించింది. కానీ ఇంతలోనే ఆయనకు నాగకన్య జ్ఞాపకం వచ్చింది. ఆమె ఒకప్పుడు తనను ప్రేమించింది. నాగకన్య కావటం చేత ఆమె వద్ద కొన్ని సిద్ధులుండవచ్చు. తనకు జరిగిన అన్యాయానికి ఆమె విరుగుడు కనిపెట్టవచ్చు. ఈ ఆలోచన రాగానే గూని మంగళ రూపంలో ఉన్న రాజు మడుగు వద్దకు వెళ్ళి అపరాజితతో తన గోడు చెప్పుకున్నాడు. ఆమె అంతా విని, మీరు వెళ్ళి పొదలలో దాక్కోండి. మంగలి మీ శరీరంలో నుంచి బయటకు వచ్చేటట్టు నేను యుక్తి చేస్తాను. మీరు ఏమరుపాటుగా ఉండక అవకాశం దొరకగానే మీ శరీరంలో తిరిగి ప్రవేశించాలి అని చెప్పింది. రాజు వెళ్ళి పొదలలో దాక్కున్న కొద్దిసేపటికి ఆయన శరీరంతో మంగలి కామరూపుడు వచ్చాడు. ఈ లోపల అపరాజిత మడుగులో నుంచి ఒక చచ్చిన చేపను తెచ్చి చలవరాతి మీద పెట్టుకుని ఏడవనారంభించింది. మంగలి ఆమెను సమీపించి, ఓ సుందరి, నీకు నచ్చే శరీరం ధరించి వచ్చాను. ఇక నన్ను ప్రేమించు అన్నాడు. నీవు తక్షణం వెళ్ళిపో. నాకు తల్లిలాగా ఉండే చేప కాస్తా చనిపోయింది. నేను పుట్టెడు దుఃఖంలో ఉన్నాను అన్నది అపరాజిత. చేప కోసం నన్ను వదులుకుంటావా అన్నాడు మంగలి. ఈ చేప అనుమతి లేకుండా నేను ఎప్పుడూ ఏ పని చెయ్యలేదు అంటూ అపరాజిత పెద్ద శోకం పెట్టింది. నీకు కావలసింది చేప అనుమతో అయితే అది నా చేతిలో పనే అంటూ మంగలి మంత్రం జపించి రాజు శరీరం విడిచి చేప శరీరంలో ప్రవేశించి, అమ్మాయి, నీవి రాజును నిశ్చింతగా పెళ్ళాడు అన్నాడు. చేప ఇంకా మాట్లాడుతుండగానే రాజు పొదల మధ్యను గూని శరీరం వదిలివేసి తన శరీరంలో ప్రవేశించాడు. అపరాజిత పరమానందంతో, ఆహా, నా తల్లి పలికింది, నేను రాజును పెళ్లాడతాను అన్నది. రాజు కూడా సంతోషంగా సమ్మతించాడు. మంగలి తన పొరపాటు గ్రహించి చేప శరీరాన్ని వదిలి తన శరీరంలో ప్రవేశించాడు. రాజు వాణ్ణి చంపటానికి సిద్ధపడ్డాడు. కాని అపరాజిత వారించింది. అందుచేత రాజు మంగలికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. మంగలి ఆ దేశం విడిచి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, స్త్రీ విముఖుడైన రాజు చివరకు నాగకన్యను పెళ్లాడటానికి ఎందుకు ఒప్పుకున్నాడు? ఆమె మూలంగా తనకు రాజ్యం తిరిగి వచ్చిందనా, లేక ఆమె మీది ప్రేమ చేతనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజుకు అపరాజిత చేసిన నిజమైన మహోపకారం అతని శరీరాన్ని అతనికి తిరిగి వచ్చేటట్టు చేయడం. ప్రతి ప్రాణి తన శరీరాన్ని అన్నిటికంటే అధికంగా ప్రేమిస్తుంది. ఏ ప్రేమ కూడా దానితో సమానం కాదు. రాజు నాగకన్యను ప్రేమించి ఉండవచ్చు, రాజ్యం పోయిందని విచారించి ఉండవచ్చు, కానీ తన శరీరాన్ని తిరిగి సంపాదించడం కన్నా ఆయనకు గొప్ప ఆనందం మరేదీ ఉండబోదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ రోజు కథ పేరు తప్పిపోయిన ప్రమాదాలు. విసుగు చెందని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు చాలా దుర్ఘటమైన పనినే తలపెట్టావు. కానీ నీకు ఒక్క విషయం తట్టి ఉండదు. అదేమిటంటే, ఒక్కొక్కసారి అతి చిన్న పనులు చెయ్యటమే అసంభవంగా పరిణమిస్తుంది. నా మాటలో నీకు నమ్మకం లేకపోతే ఒక చిన్న కథ చెబుతాను, అది వింటూ నీ శ్రమ కాస్త మర్చిపో అని ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు ఒకానొక దేశాన్ని ఒకానొక రాజు ఏలుతూ ఉండేవాడు. ఆ రాజు ఆకస్మికంగా మరణించాడు. రాజుకొక కొడుకున్నాడు, కాని వాడు నెలల పిల్లవాడు. అప్పుడప్పుడే బోర్లపడి కేరింతాలు కొడుతున్న ఆ చంటి పిల్లవాడు తండ్రి పోవటంతో దేశానికి రాజయ్యాడు. ఇందుకు రాజ్యంలోని ప్రజలందరూ సంతోషించారు. చచ్చిపోయిన రాజుగారికి ఒక తమ్ముడు ఉన్నాడు. అన్నగారు ఆకస్మికంగా పోవటంతో వాడికి రాజ్యలోభం పట్టుకున్నది. అన్న కొడుకైన నలుసంత కుర్రవాడు తనకు సింహాసనానికి మధ్య అడ్డంగా ఉండటం వల్ల ఆ చంటివాణ్ణి ఏదో విధంగా చంపేసి
తానే రాజైపోవాలని నిశ్చయించుకున్నాడు రాజు తమ్ముడు. అర్భకుడు, అసహాయుడు అయిన ఆ పసిగుడ్డును చంపడం అతనికి చాలా సులువుగా తోచింది. రాజశిశువును హత్య చేయడానికి పరదేశి అయిన యోధుడొకడు రాజు తమ్ముడికి దొరికాడు. అతడు ఆ యోధుణ్ణి రాజసౌధంలో ఒక చోట దాచాడు. తరువాత శిశువు ఉండే గది గుర్తుపెట్టుకుని అక్కడ శిశువును చూచుకుంటున్న దాదికి, భటులకు చేతిలో డబ్బు పెట్టి ఏవో పనుల మీద పంపి యోధుడి దగ్గరకు వచ్చి, ఇప్పుడు నీవు ఫలానా గదికి వెళితే నీకు రాజు ఒంటరిగా దొరుకుతాడు, అతన్ని హత్య చేసిరా, ఇదిగో నీ బహుమానం అంటూ చేతిలో పుష్కలంగా బంగారం పెట్టాడు. యోధుడు కత్తి తీసుకుని రాజు తమ్ముడు చెప్పిన గదికి వెళ్ళాడు. అక్కడ అతనికి రాజుగారు కనిపించలేదు, కానీ తివాసీ పైన కూర్చుని ఒక పండుతో ఆడుకుంటున్న శిశువు కనిపించాడు. ఆ శిశువే రాజని ఆ పరదేశీ యోధుడు ఎరుగడు. సరిగా యోధుడు గదిలోకి వచ్చే సమయానికి పండు శిశువు చేతుల నుంచి దూరంగా దొర్లిపోయింది. శిశువు పండుకేసి చెయ్యి చాచి యోధుడికేసి చూసి బో బో అన్నాడు. యోధుడు ఆ పండును శిశువు కేసి దొర్లించాడు. శిశువు చప్పట్లు చరుస్తూ యోధుణ్ణి చూసి నవ్వాడు. యోధుడు తాను వచ్చిన పని మాటే మరిచిపోయి ఆ శిశువుతో సరదాగా ఆడుకుంటుండగా భటులు తిరిగి వచ్చి రాజుతో ఆడుకునే యోధుణ్ణి పట్టుకున్నారు. నేను రాజుగారితో పనుండి వచ్చాను, ఆయన కనిపించలేదు, ఈ బిడ్డ ఒంటరిగా ఇక్కడ ఉండటం చూసి ఆడుకుంటున్నాను అన్నాడు యోధుడు. రాజుగారు పోయి ఏనాడాయే, ఇప్పుడు ఈ బిడ్డే రాజుగారు, ఈ సంగతి కూడా నీకు తెలియదా అన్నారు భటులు. యోధుడు నిర్ఘాంతపోయి, అలాగా, అయితే ఈ సంగతి మా ప్రభువు గారితో చెబుతాను అన్నాడు. అతను మంచివాడులాగే కనపడటం చేత రాజభటులు అతన్ని వెళ్ళిపోనిచ్చారు. ఆ యోధుడు కూడా రాజు తమ్ముడిని చూడటానికి మొహం చెల్లక ఆ క్షణమే దేశాన్ని విడిచిపెట్టి మరొక దేశానికి వెళ్ళిపోయాడు. తన పథకం పారకపోయేసరికి రాజు తమ్ముడు మరొక ఎత్తు వేశాడు. ఈసారి అతను కొందరు దొంగలను పిలిచి, ఫలాని రోజున కొంతమంది మనుషులు ఊరికి దూరంగా ఉండే ఆలయానికి వెళతారు. ఆ రోజు మీరు దారిలో కాచి ఉండి ఆ వచ్చే వారి పైన పడి దోచుకోండి. ముఖ్యంగా ఆ మనుషుల వెంట ఒక పసిపిల్లవాడుంటాడు. వాడి ఒంటి మీద వెలలేని నగలుంటాయి. వాటన్నిటినీ దోచుకున్నారంటే మీ దరిద్రం తీరిపోతుంది. మిగిలిన వాళ్ళను చంపుతారో మానుతారో మీ ఇష్టం, కానీ ఈ పసివాణ్ణి మాత్రం ప్రాణాలతో వదలవద్దు అని చెప్పాడు. ఈ ఏర్పాటు ప్రకారం దొంగలందరూ రాజు తమ్ముడు చెప్పిన రోజున ఊరు బయట దేవాలయం దగ్గర కలుసుకుని నింపాదిగా చెట్ల చాటుగా రాజనగర కేసి కదిలి రాసాగారు. ఈలోపుగానే మరొక దొంగల ముఠా వాళ్ళు రాజు శిశువును దేవాలయానికి తీసుకుపోయే పరివారాన్ని చూసి వారి పైన పడి అందరి తలకాయలు పగలగొట్టి దొరికిందంతా దోచుకున్నారు. వాళ్ళు రాజ శిశువును కూడా దోచుకున్నారు, కానీ ఆ పసివాడు ఎవరితోనూ ఏమీ చెప్పలేడు గనక చంపక దారిలో విడిచి తమ దారిన వెళ్ళిపోయారు. రాజశిశువు వెంట వచ్చిన పరివారంలో ఒక్క దాసిది మాత్రమే ప్రాణాలతో తప్పించుకుని పారిపోయింది. దొంగలు వెళ్ళిపోయాక ఆమె దాక్కున్న చోట నుంచి తిరిగి వచ్చి రాజశిశువు మార్గంలో ప్రాణాలతో పడి ఉండటం చూసి అతన్ని ఎత్తుకుని ఇంటికి తిరిగి వచ్చింది. ఈ విధంగా ఆ శిశువుకు మరొక గండం గడిచింది. తన ప్రయత్నాలు రెండూ విఫలమయ్యేసరికి రాజు తమ్ముడు మూడోసారి వంటవాడికి బాగా లంచమిచ్చి రాజశిశువు పాలలో కలపమని గరళం ఇచ్చాడు. ధనాపేక్ష చేత నీచుడైన వంటవాడు ఒక లోటాలో పాలు పోసి అందులో గరళం కలిపి తెచ్చి శిశువు చేతికిచ్చాడు. శిశువు లోటా ఎత్తి నోటితో అందుకుపోయే క్షణంలో దాదులలో ఎవరో కిటిక్కున తుమ్మింది. ఆ చప్పుడుకు అదురుకుని శిశువు లోటాను జారవిడిచాడు. గరళంతో సహా పాలన్నీ నెలపాలైపోయాయి. రాజు తమ్ముడు చేసిన మూడో ప్రయత్నం కూడా ఫలించలేదు. అతను ఇంకేమి ప్రయత్నాలు చేసేవాడో కానీ ఈ లోపలనే అతనికి గల శత్రువులలో ఎవరో అతన్ని హత్య చేయడం జరిగింది. అందుచేత రాజశిశువు నిరాపాయంగా పెరిగి పెద్దవాడై పట్టాభిషేకం చేసుకుని చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు ఒక్కటే సందేహం, రాజశిశువు పసిగుడ్డు అల్పప్రాణి, అతని ప్రాణానికి ఎంతైనా చాలు. రాజు తమ్ముడు పాపభీతి లేనివాడు, హత్య చేయడానికి తీర్మానించుకున్నవాడు.
రాజ్యకాంక్షతో తహతహలాడిపోతున్నవాడు. అటువంటి వాడు ఆ అల్పప్రాణిని చంపలేకపోవడం ఏమిటి? అతను 3 సార్లు గట్టి ప్రయత్నాలు చేస్తే 3 విఫలం కావడం ఏమిటి? ఈ ప్రశ్నల సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆ శిశువు అల్పత్వమే అతనికి అంగరక్ష అయ్యింది. మనం ఎంతో భద్రంగా దాచే రత్నాలనే దొంగిలిస్తారు. పనికి మాలిన రాళ్లను ఎవరూ ఎత్తుకుపోరు. రథచక్రం కింద పడిన పెద్ద రాయి పిండి పిండి అవుతుంది. ఇసుక నలుసు చెక్కు చెదరదు. భయంకరమైన తుఫాను గాలి పెద్ద మానులను పడదోస్తుంది, కానీ నేలనంటుకుని ఉండే గరిక పొదలను ఏమీ చేయలేదు. అల్పప్రాణి అర్భకుడు కావటం వలనే రాజశిశువుకు అపాయం తప్పింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చిట్టెక్కాడు. ఈ కథ పేరు తెలుసుకోకూడని సత్యం. పూర్వం రసలొద్ద మహారాజని ఉండేవాడు. ఆయనకు 3 భార్యలు. 3 కూడా అసమాన సౌందర్యవతులు. ఏ ఒక్కరిని చూసినా ప్రపంచంలో అంత సౌందర్యవతి మరొకటి లేదే అనిపించేది. అటువంటి అపురూప లావణ్యవతులు 3 తనకు భార్యలైనందుకు రాజు సంతోషంతో పొంగిపోయేవాడు. ఒక వేసవకాలపు పండువెన్నెల రాత్రి రాజు తన 3 భార్యలను మిద్దె మీద చల్లగాలికి శయనించి ఉండగా ఒక రాత్రివేళ రాజుకు మెలకువ వచ్చింది. పిండి ఆరబోసినట్టున్న వెన్నెలలో నిద్రించే తన భార్యలు అప్సరసలను మించి ఉన్నట్టు రాజుకు తోచింది. అంతలోనే ఆయనకు ఒక సందేహం వచ్చింది. తన భార్యలు 3 లోకంలో అందరి స్త్రీల కన్నా చక్కనివారే, కానీ వారిలో ఎవత ఎక్కువ చక్కనిది? ఈ సందేహం తీర్చుకునేటందుకే రాజు ఒక్కొక్క భార్యనే మళ్ళీ మళ్ళీ చూశాడు. ఎంతసేపు చూసినా ఆయనకు వారి సౌందర్యంలో కొంచెం కూడా తారతమ్యం తెలియలేదు. ఆయన అనుమానం తీరనే లేదు. అంతకంతకు రాజుకు ఈ నిజం తెలుసుకోవాలన్న ఆరాటం హెచ్చిపోయింది. ఆయన ఆ రాత్రి మరి నిద్ర పోనేలేదు. తెల్లవారుగానే రాజు నిత్య కృత్యాలు తీర్చుకుని సభాభవనానికి వెళ్ళాడు. ఆయన మంత్రి నయనేత్రి అనేవాడు ఆయనను చూస్తూనే, మహారాజా, తమ కళ్ళు నిద్ర లేనట్టుగా ఎర్రగా ఉన్నాయి, కారణం ఏమిటి అని అడిగాడు. మంత్రి, ఒక్క సందేహం నా తలలో ప్రవేశించి తెల్లవార్లు నాకు నిద్ర లేకుండా చేసింది. ఇప్పటికీ ఆ సందేహం తీరనే లేదు. అదేమిటంటే, నా 3 భార్యలలోనూ ఎక్కువ అందగత్తె ఎవరు? ఎంత ఆలోచించినా సమాధానం దొరకటం లేదు అన్నాడు రాజు. మహారాజా, దానిని బట్టే 3 రాణులు సమాన సౌందర్యవతులని, హెచ్చు తగ్గులకు, ఓర్చలేని తనాలకు అవకాశం లేదని తెలియటం లేదా? మీరు ఆ విషయమై మనసును బాధపడనీయకండి అన్నాడు మంత్రి నయనేత్రి. అలా కాదు మంత్రి, నాకు ఈ విషయం నిజం తెలిసి తీరాలి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు అన్నాడు రాజు. రాజుగారి మనస్సును ఈ పెడమార్గం నుంచి మళ్లించడం సాధ్యం కాదని నయనేత్రి గ్రహించాడు. ఆయన రాజుతో, మహారాజా, మన నగరానికి ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చాడు. వాడి పేరు కాంతిగ్రహుడు. స్త్రీ సౌందర్యాన్ని అంచనా కట్టడంలో అతడికి సమానులైన వారు 3 లోకాలలోనూ లేరని ప్రతీతి. అతన్ని పిలిపించి 3 రాణులను చూపండి. 3లోనూ ఎవరు సౌందర్యం ఉత్కృష్టమైనదో అతను తూచినట్టు చెప్పగలుగుతాడు అని అన్నాడు. రాజు ఈ సలహాకు ఎంతో సంతోషించి కాంతిగ్రహుణ్ణి పిలిపించి ఒక గదిలో అతనితో మాట్లాడుతూ కూర్చున్నాడు. ఆ సమయంలో రాజుగారు ముందుగానే చేసిన ఏర్పాటు ప్రకారం 3 రాణులు ఒకరి తర్వాత ఒకరుగా రాజుగారు కూర్చున్న గది గుండా నడిచి వెళ్లారు. మొదటి రాణిని చూసినప్పుడు కాంతిగ్రహుడు కొయ్యిబారిపోయినట్టుగా అయిపోయాడు. రెండవ రాణి కనిపించగానే అతని శరీరం కొద్దిగా జలధరించింది. 3వ రాణి అటుగా వెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మణ యువకుడి ముఖం వివర్ణమయ్యింది. 3 వెళ్ళిపోయాక రాజు కాంతిగ్రహుడితో, బ్రాహ్మడా, నీవు సౌందర్య నిపుణుడు అని విన్నాను. ఇప్పుడు ఈ గది గుండా నడిచి వెళ్ళిన 3 రాణులను చూశావు కదా, వారిలో ఎవరి అందం హెచ్చో చెప్పు చూద్దాం అని అన్నాడు. కాంతిగ్రహుడు తనలో తాను ఈ విధంగా వితర్కించుకున్నాడు. రాజుగారి అభిమాన భార్య ఎవరో తెలుసుకోకుండానే ఎవరు అందంలో ఎక్కువైనది చెప్పటం క్షేమం కాదు. తన అభిమాన భార్య అందరికన్నా అందగత్తె కాని పక్షంలో
రాజుగారికి తప్పక ఆగ్రహం కలుగుతుంది. అదీగాక ముగ్గురు రాణులలో ఎవరు ఎక్కువగా అందంగా ఉన్నారని చెప్పినా మిగిలిన ఇద్దరికి తన మీద కోపం వచ్చి ఏదో విధంగా తన ప్రాణాలు తీయిస్తారు. ఇలా ఆలోచించుకున్నవాడే కాంతిగ్రహుడు రాజుగారి ప్రశ్నకు సమాధానం చెప్పగలిగి ఉండి కూడా, మహారాజా, ఆలోచించుకోవటానికి నాకు రేపటి దాకా వ్యవధి ఇవ్వండి అని వినయంగా అడిగాడు. రాజు ఇందుకు సమ్మతించి కాంతిగ్రహుణ్ణి పంపేశాడు. ఆ బ్రాహ్మణ యువకుడు వెళ్ళిపోయాక నయనేత్రి రాజుతో, మహారాజా, ఈ యువకుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా ఆలోచించటానికి రేపటి దాకా వ్యవధి అడిగాడు. అతను నిజం చెప్పడానికి భయపడుతున్నాడని, ఈ రాత్రే అతను నగరం విడిచి పారిపోతాడని నా నమ్మకం అని అన్నాడు. ఈ మాట విని రాజు ఆరాటపడి, ఆ బ్రాహ్మణ యువకుడికి తెలిసిన విషయం మనం గ్రహించటానికి ఏమిటి ఉపాయం అని అడిగాడు. మహారాజా, అందుకు తగిన ఉపాయం నేను ఆలోచిస్తాను, మీరు విచారించకండి అని నయనేత్ర ఒక పథకం వేశాడు. ఆయన ఎత్తు పారింది. కాంతిగ్రహుడి అంచనా ప్రకారం ముగ్గురు రాణులలోనూ ఉత్తమ సౌందర్యవతి ఎవరో రాజుకు తెలిసిపోయింది. ఆయన ఆ రాణి పట్ల ఎక్కువ ప్రేమగా ఉంటూ మిగిలిన ఇద్దరు భార్యలను అలక్ష్యంగా చూడసాగాడు. అది గమనించి ఆ ఇద్దరు రాణులు మూడవ రాణికి మందు పెట్టి చంపించారు. ఈ నేరం బయటపడింది. రాజుగారు ఆగ్రహావేశుడై తన ఇద్దరు రాణులకు మరణదండన విధించాడు. ఈ విధంగా రాజుగారి సంశయం అప్సరసల్లాంటి ఆయన ముగ్గురు రాణులను నిర్మూలించేసింది. జ్ఞాని అయిన మంత్రి నయనేత్రి సలహా వెనక రాజు గోతిలో పడ్డాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కాంతిగ్రహుడికి తెలిసిన సత్యాన్ని బయట పెట్టడానికి నయనేత్రి ఏమి ఉపాయం చేసి ఉంటాడు? అది సాధ్యమయ్యే పనా? నయనేత్రి వేసిన పథకం ఎలాంటిదై ఉంటుంది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఆగుదామండి. ఈ కథకు, ఈ ప్రశ్నకు జవాబు ఏమై ఉంటుందో కాసేపు ఆలోచిద్దామండి. మనకొచ్చిన జవాబుతో ఈ కథలో జవాబు సరిపోల్చుకుందామండి. ఇక కథలోకి వెళదాం. దానికి విక్రమార్కుడు, నయనేత్రి కాంతిగ్రహుడి మనోభావం తెలుసుకోవటం ఏమీ కష్టం కాదు. ఆ యువకుడు సౌందర్య నిపుణుడు. రాజు భార్యలు అపురూప సౌందర్యవతులు. వారు రాసినట్టుగా 3 ప్రేమలేఖలు సృష్టించి ముగ్గురు అతన్ని ఒకే వేళకు వేరువేరు సంకేత స్థలాలకు రమ్మన్నట్టు ఆహ్వానాలు పంపితే అతను 3 చోట్లకు ఒకే కాలంలో వెళ్ళలేడు గనుక తనకు అందరికన్నా ఎక్కువ సౌందర్యవతి అనిపించిన రాణి రమ్మన్న చోటుకే వెళతాడు. మంత్రి నియమించిన చారులు అతని వెంట రహస్యంగా ఉండి అతను ఎక్కడికి వెళ్ళినది తెలుసుకుని ఆ సంగతి మంత్రికి చెబుతారు. ఆ ప్రదేశం ఏ రాణి పేర సృష్టించిన లేఖలో ఉండే సంకేత స్థలమో మంత్రికి తెలుసు గనుక ఆమె మిగిలిన ఇద్దరికంటే సౌందర్యవతి అని తెలిసిపోతుంది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు దుష్కర్మ ఫలితం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ లోకంలో న్యాయం లేదు. నీవు సజ్జనుడివే, కాని ఎవరో దుర్మార్గం తలపెట్టినందువల్ల ఏ పాపము ఎరుగని నీవు ఈ అర్ధరాత్రి వేళ ఈ విధంగా శ్రమ పడుతున్నావు. ఒకరు చేసే పాపాలకు మరొకరు శిక్ష అనుభవిస్తారు అనడానికి నీకొక కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. ఆయనకు తన భార్య అంటే మితి లేని ప్రేమ కొద్దీ ఆమె కోరిన ప్రతి కోరిక తీర్చేవాడు. ఈ విధంగా రాజు తన ప్రతి చిన్న కోరికను ఆజ్ఞగా శిరసా వహించటం చేత రాణికి గారాబం జాస్తి అయ్యింది. రాను రాను ఆమె కోరికలు మహా దారుణంగా ఉండసాగాయి. అసలే రాజుగారి పంచప్రాణాల కన్నా ఎక్కువగా ఉంటున్న రాణి గర్భవతి అయ్యింది. దానితో పాటు ఆమె కోరికలు హెచ్చాయి. మామూలుగానే ఆమె కోరినదల్లా జరగనిచ్చే రాజు ఇప్పుడు మరింత ఉత్సాహంతో ఆమె కోరికలు చెల్లించాడు. రాణి నిండు చోళాలై ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న రోజులలో రాజును ఒక భయంకరమైన కోరిక కోరింది. తనకు మనిషి రక్తంలో స్నానం చెయ్యాలని ఉన్నదన్నది. ఈ ఘోరమైన కోరిక వినగానే రాజు చకితుడయ్యాడు.
అది చూసి రాణి, ఈ కోరిక తీరకపోయిందంటే నా ప్రాణం దక్కదు, నాతో పాటు నా గర్భంలో ఉన్న శిశువు ప్రాణం కూడా పోతుంది అన్నది. ఈ మాట వింటుంటేనే రాజుకు తన ప్రాణం పోయినంత పని అయ్యింది. పాపం, ఆయన తన భార్యకు మగబిడ్డ పుట్టి తన వంశం నిలబెడతాడని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. అందుచేత ఆయన తన భార్య కోరిక తీర్చక తప్పలేదు. ఆయన ఆజ్ఞ మీద కొందరు వేటగాళ్ళు అరణ్యంలోకి వెళ్ళి 100 మంది భిల్లులను పట్టుకొని రాజుగారి వద్దకు తెచ్చారు. రాజుగారు వాళ్ల పైన లేని నేరాలేవో మోపి శిరచ్ఛేదానికి ఉత్తరవిచ్చాడు. దౌర్భాగ్యులైన ఆ భిల్లుల తలలు కొట్టించి వారి రక్తమంతా ఒక చలువరాతి తొట్టెలో పట్టించి రాజు తన భార్యను వచ్చి అందులో స్నానం చెయ్యమన్నాడు. పరమానందంతో రాణి పరిగెత్తుకుంటూ రక్తపు తొట్టి దగ్గరకు వచ్చింది. రక్తాన్ని చూసింది. కెవ్వున అరచి స్పృహ తప్పి పడిపోయింది. ఆ స్థితిలోనే ఆమెకు ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాణ్ణి తల్లిదండ్రులు మహాగారాభంగా పెంచుతూ వచ్చారు. వాడు 7 ఏళ్లవాడై ఉండగా ఒకనాడు ఒక ముసలి బిచ్చగాడు రాజద్వారం వెలుపల నిలబడి రాజును ఆయన కొడుకును బయటకు రమ్మనండి అని కేకలు పెట్టాడు. భటులు వచ్చి ఈ సంగతి చెప్పేసరికి రాజుకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. అయితే రాణి ఆయనతో, ఆ బిచ్చగాడి రూపంలో వచ్చినవాడు ఏ దేవుడైనా కావచ్చు, అబ్బాయిని తీసుకుని బయటకు వెళ్ళండి, ఇందులో వచ్చే నష్టమేమిటి అని అన్నది. సరేనని రాజు తన కొడుకుతో సహా మేడ దిగి బయట ద్వారం వద్దకు వెళ్ళాడు. రాణి పై అంతస్తు కిటికీలో నుంచి ముందుకు వంగి బయటకు చూస్తున్నది. బిచ్చగాడు రాజకుమారుణ్ణి చూస్తూనే, ఈ కుర్రవాడి శరీరం నిండా రక్తం ఉన్నదేమిటి అంటూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. అదే క్షణంలో రాణి పై అంతస్తు కిటికీ నుంచి కిందపడి ప్రాణాలు వదిలింది. రాణి చనిపోవడంతో రాజుకు జీవితం శూన్యమనిపించింది. 100 మంది పిల్లులను అక్రమంగా చంపి పాపం చేసిన వాణ్ణి నేను కదా, ఇందుకు నా భార్య ఎందుకు శిక్ష పొందాలి? నేనే ముందు చనిపోయి ఉంటే ఆమె నాతో పాటు తప్పక ప్రాణాలు వదిలేది. అందుచేత ఆమెతో పాటు నేను కూడా మరణిస్తాను అని రాజు నిశ్చయించుకున్నాడు. ఆయన అధికారులందరినీ పిలిచి, నేను ప్రాణత్యాగం చేసుకుంటున్నాను. నా కొడుకు యుక్త వయస్కుడయ్యేదాకా నా తమ్ముడి చేత రాజ్యపాలన చేయించండి అని ఆజ్ఞాపించి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజకుమారుడు చూడటానికి అచ్చు తండ్రిలాగే ఉన్నప్పటికీ అతనికి తల్లి మనస్తత్వం అలవడింది. అతని మనసుకు నిలకడ ఉండేది కాదు. అతని కోరికలు విడ్డూరంగా ఉండేవి. అతని చుట్టూ ఉండేవారు అతన్ని అర్థం చేసుకుని ఎంతో ఆదరంతో ఉండేవారు. ఆ కుర్రవాడు సాధ్యమైనంత వరకు ఎవరితోనూ ఎలాంటి సంబంధము పెట్టుకోకుండా ఏకాంతవాసిలాగా పెరిగాడు. తరచుగా అతను వేట నెపం మీద వేటగాళ్లతో అడవికి వెళ్ళేవాడు. అక్కడ తన పరివారాన్ని మోసం చేసి తప్పించుకుని ఒంటరిగా కొండలు అరణ్యాలు కలయ తిరిగేవాడు. అతని మనసు దేనికోసమో వెతుకుతూ ఉన్నట్టుండేది. కానీ తనకేమి కావాలో అతనికేమీ తెలియదు. రాజకుమారుడు పెద్దవాడయ్యేదాకా అతని పినతండ్రి ఒక్క పొల్లు రాకుండా రాజ్యపాలన జరిపాడు. ఆయన రాజకుమారుడికి తగిన కన్యను వెతికి వివాహం చేద్దామని కూడా ప్రయత్నించాడు. కానీ ఎవరు కూడా తమ కుమార్తెను అతనికివ్వడానికి ఒప్పుకోలేదు. ఆ కుర్రవాడు శాపంతో పుట్టాడని పుకారు పడిపోయింది. ఈ పుకారు చాలా దూరం వ్యాపించడం వల్ల కడజాతి కన్యలు కూడా అతన్ని పెళ్లాడ నిరాకరించారు. అందుచేత అతను బ్రహ్మచారిగా ఉండే రాజ్యాభిషేకం చేయించుకున్నాడు. అతనికి బ్రహ్మచారి రాజు అన్న పేరు వచ్చింది. అతను ఒకసారి తన అలవాటు ప్రకారం వేటకని బయలుదేరి అడవిలో తన పరివారం నుంచి తప్పించుకుని ఒంటరిగా అరణ్యమంతా సంచరిస్తూ ఒక ఋషీశ్వరుడి ఆశ్రమంలో ప్రవేశించాడు. ఆ ఆశ్రమం ఆవరణలో ఒక చిన్న వినాయకుడి గుడి ఉన్నది. దాని చుట్టూ ఎత్తైన చెట్లు, వాటిని అల్లుకొని వనలతలు ఉన్నాయి. రాజు ఆ లతలకు మధ్యగా పాకి వెళ్ళి చల్లని నీడలో పడుకుని నిద్రపోయాడు. ఎక్కడో మనుషులు మాట్లాడుతున్నట్టు వినిపించి అతను నిద్రలేచి ఎదురుగా చూసేసరికి
ఒక లావణ్యవతి అయిన మునికన్య వినాయకుడికి మొక్కుతూ, దేవా, నాకు బ్రహ్మచారి రాజు భర్త అయ్యేలాగూ అనుగ్రహించు అని ప్రార్థన చేస్తున్నది. అతను అమితాశ్చర్యం చెంది లతల చాటు నుంచి ఆ మునికన్య ఎదుట వచ్చి, నేనే బ్రహ్మచారి రాజును అన్నాడు. ఆమె ఆ ఆశ్రమంలో ఉండే ఋషీశ్వరుడి కుమార్తె, పేరు కువలయ్యని. ఆమె అతన్ని తన తండ్రి వద్దకు తీసుకువెళ్ళింది. ఆయన వారిద్దరూ వివాహమాడటానికి అనుమతించి ఆశీర్వదించాడు. రాజు కువలయ్యని తన వెంట తెచ్చుకుని ఆమెతో సుఖంగా జీవించసాగాడు. కువలయ్యని పతివ్రతలాగా నిష్కళంకమైన ఆనందం పొందింది. కానీ రాజుకు మాత్రం మనసు అస్థిమితంగా ఉండటము, అస్పష్టమైన వాంఛలతో బాధపడటము ఉంటూ వచ్చింది. ఒకనాడు రాజు రాణి వనానికి వెళ్లారు. అక్కడ వారు నడుస్తూ ఉండగా వారికి ఒక సన్యాసి ఎదురు వచ్చాడు. దంపతులు ఆయనకు ప్రణామం చెయ్యబోతుండగా ఆయన తన పాదాన్ని ఒక దర్భముళ్ళుపై వేశాడు. కాలిలో దర్భ గుచ్చుకునేసరికి ఆ సన్యాసి పెద్ద పెట్టున అరిచి ఒంటి కాలిపై గెంతి నోటికి వచ్చినట్టు శాపనార్థాలు ఉచ్చరించాడు. సన్యాసి అయినవాడు కొంచెమైనా మనోనిగ్రహం లేకుండా ఉండటం చూసి కువలైని గట్టిగా నవ్వేసింది. వెంటనే సన్యాసి తన కోపాన్ని ఆమె మీదకు మరల్చి, తొందరపడకు, నీవు ఏడ్చే రోజు ఎంతో దూరం లేదులే. ఎవరో చేసిన పాపం నిన్ను కట్టి కుదుపుతుంది, చూస్తూ ఉండు అన్నాడు. ఈ సంఘటన జరిగిన కొద్ది కాలానికే నగరానికి ఒక వింత మనిషి వచ్చాడు. వాడి మొహం పొడుగుగా గుర్రం మొహంలాగుంది. వాడు వేణువు ఊదుతూ వీధి వెంబడి వస్తుంటే ఆ గానం విన్నవారందరూ మతులు పోయి తమ్ము తాము మరిచి వెర్రి వేషాలు వేయసాగారు. ఇది చూసి నగరవాసులకు మండిపోయింది. వారు గుర్రం మొహం వాణ్ణి పట్టుకుని దుర్గకు బలి ఇవ్వటానికి తీసుకుపోసాగారు. ఈ వార్త రాజుకు తెలిసింది. ఆయన ఆ విచిత్ర వ్యక్తిని పిలిపించి వేణువు వాయించమన్నాడు. గుర్రం మొహం వాడు వాయించాడు. ఆ గానం వింటుంటే ఎల్లప్పుడూ చెదురు ఉండే రాజుగారి మనసుకు స్థిమితం కలిగింది. ఆయన కళ్ళ ముందు హంసలమయమైన మానవ సరస్సు, దాని తీరాన ఒక శ్వేత సుందరి కనపడ్డారు. ఆ దృశ్యం చూస్తుంటే రాజును ఎంతకాలము వేధించే అస్పష్టమైన కోరికకు ఒక రూపం వచ్చింది. అతనికి కావలసింది ప్రపంచంలో ఆ శ్వేతసుందరి తప్ప ఇంకేమీ లేదు. ఆయన ఆ శ్వేతసుందరిని తప్ప మిగతా ప్రపంచాన్ని, తన భార్య అయిన కువలయిని కూడా మర్చిపోయాడు. రాజుగారికి మతిపోయిందన్నారు. ఆయనకు మానస సరస్సును చేరుకోవాలన్న కాంక్ష పుట్టిందని తెలుసుకుని ఆయన కోట దాటిపోకుండా భటులు అహోరాత్రాలు కాపలా కాశారు. అయినా ఒక రాత్రి రాజు అందరినీ ఏమర్చి కోట వెలుబడి ఎటో బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక వెనక నుంచి కేక వినపడింది. ఆగండి, మీరు మానస సరస్సుకు పోతున్నారు, మీకు దారి చూపిస్తాను. రాజు ఆగి ఆ మనిషిని దగ్గరికి రానిచ్చాడు. ఆమె కువలయ్యని, కాని ఆయన గుర్తించలేదు. తనకు దారి చెప్పే మనిషి దొరికినందుకు సంతోషించి ఆమెను వెంటబెట్టుకుని నడిచాడు. రోజులు గడిచిపోతున్నా వారింకా నడుస్తూనే ఉన్నారు. కువలయిని నీరసించిపోతున్నది. నీ మూలంగా ఆలస్యం అవుతున్నది, నాకు దారి చెప్పు, నేను ముందు వెళ్ళిపోతాను అన్నాడాయన ఆమెతో. మన దారులు వేరయ్యే చోటగాని చెప్పను అన్నదామె. ఆ చోటు కూడా వచ్చింది. నీరసంతోనూ ఆయాసంతోనూ ఆమె ఒక చెట్టు కింద పడిపోయి మరి కదలలేకపోయింది. ఇక మీ దారి మీది, నా దారి నాది. మానస సరస్సుకు ఎటు వెళ్లాలో నాకు తెలీదు. గొంతులో ఊపిరి ఉన్నంత దాకా మీ వెంట ఉండాలన్న కోరికతో మిమ్మల్ని మోసం చేశాను. నా పని అయిపోయింది అన్నది కువలయ్యని. రాజుకు వెర్రి కోపం వచ్చింది. ఆ ఆవేశంలో ఆయన ఆమె పీక గట్టిగా పట్టుకుని ఊపాడు. ఆమె ప్రాణం విడిచింది. ఆమె ప్రాణం పోగానే రాజుకు పట్టిన ఉన్మాదం కాస్తా దిగిపోయింది. ఆమె తన భార్య అని, తానామెను చంపానని తెలుసుకున్నాడు. ఆమె పైన పడి ఏడ్చాడు. ఆమె జుట్టు తన కంఠం చుట్టూ పెట్టుకుని ఆమె శరీరాన్ని చేతులతో ఎత్తుకుని సమీపంలో ఉన్న మడుగులోకి దూకి ఆయన ప్రాణత్యాగం చేసుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, పెద్ద రాజు కదా 100 మంది భిల్లులను చంపి పాపం చేశాడు.
ఆ పాపం ఆయనను, ఆయన భార్యను పీడించటమే కాక ఆయన కొడుకును, ఆయనతో ఎట్టి సంబంధము లేని కువలైనని కూడా ఎందుకు సోకింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పాపం ఒక్క మనిషికే చెందదు, ఆ మనిషితోనూ ఆ పాప కార్యంతోనూ సంబంధం గల అందర్నీ శిక్షిస్తుంది. కువలైనికి తన మామగారితో ఏమీ సంబంధం లేకపోయినప్పటికీ బ్రహ్మచారి రాజు నాకు భర్త కావాలి అని కోరుకున్నప్పుడే తన మామగారు చేసుకున్న పాపంలో పాలు పంచుకోవటానికి సిద్ధపడింది. ఇక ఒక ఇల్లు తగలబడితే దాపునై ఉండే ఇళ్ళన్నీ తగలబడతాయి. అలాగే పాపం కూడా ఒక వ్యక్తిని, ఒక్క కార్యాన్ని అంటుపెట్టుకుని ఉండదు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అండ్ థ్యాంక్ యూ.